హలో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా శుభకృత నామ సంవత్సరం గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి ఇచ్చేసిన మీడియా వారికి అండ్ లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మూవీ హార్టియస్ట్ వెల్కమ్. అండ్ ముందుగా మా నవరసరాయ డాక్టర్ నరేష్ గారికి హార్టియస్ట్ వెల్కమ్. నరేష్ విజయకృష్ణ గారు, సో గుడ్ టు సీ యూ. అండ్ పవిత్ర లోకేష్ గారిని చాలా రోజుల తర్వాత చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు మ్యాచింగ్ సో గుడ్ టు సీ యూ మ్యామ్. అండ్ మా శ్రీ విష్ణు గారికి సక్సెస్ఫుల్ సినిమాలు అందిస్తూనే ఉన్నారు అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు చూసాము. అండ్ మా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి హార్టియస్ట్ వెల్కమ్. అండ్ మా డైరెక్టర్ సజ్జన్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ విశ్వనాథ్ నాయక్ గారికి అందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్. అండ్ ముందుగా మాట్లాడుకోవాలి అంటే ఈ సినిమా గురించి నాకు తెలిసి నరేష్ 3.2 అని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి ఆయన సంక్రాంతి 2026 మొదలు పెట్టారండి. నారీ నారీ నడుమ మురారి అని. అసలు ఏ పాత్ర చేసినా ఆయన 100% కాదు 1000% న్యాయం చేస్తున్నారు. అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు అంటే నేను ఆయనతో వర్క్ చేశాను రీసెంట్గా. బతికితే నరేష్ గారిలాగా బ్రతకాలబ్బా అని ఫిక్స్ అయ్యాం అనమాట మేమందరం, ఆ టీం అందరం కూడా. సో అలా ఎప్పుడు కూడా ఆన్ టైం ప్రమోషన్స్కి వచ్చేస్తారు, ఆన్ సెట్ టైం ఉంటారు, ప్రతిదీ కూడా స్కెడ్యూల్డ్గా ఉంటుంది అనమాట. సో అలా ఈ సంవత్సరం మరొక అద్భుతమైన సినిమాతో శుభకృత నామ సంవత్సరం అంటూ మన అందరినీ పలకరించడానికి రెడీగా ఉన్నారు. సో గ్లిమ్స్ చూసాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. హియర్ వి గో. సో శ్రీ విష్ణు గారి చేతుల మీదుగా అండ్ అలానే మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ జరుపుకుందాం. సో ఒకసారి మైక్ ఇచ్చేయండి అమ్మ అక్కడ. శుభకృత నామ సంవత్సర గ్లిమ్స్ లాంచ్ అని చెప్పండి. తెలుగులోనే సార్. శుభకృత నామ సంవత్సర గ్లిమ్స్ లాంచ్. ఓకే. హియర్ ఎస్ 54 golden years in cinema, 3 centuries, 300 films. కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుండాలి, హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో శుభకృత నామ సంవత్సరం. సో మనం తెలుగు సంవత్సరాల్లో ప్రతిదానికి ఒక నామం ఉంటుంది. సో అలా శుభకృత నామ సంవత్సరం టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా పాజిటివ్గా, శుభంగా, సక్సెస్ఫుల్గా, ప్రాస్పెరిటీని ఇది చేస్తూ కనిపిస్తూ ఉంది టైటిల్. సో అద్భుతంగా సజ్జన్ గారి డైరెక్షన్లో మనం చూడబోతున్నాం. అండ్ ఈయన ఆల్రెడీ స్టేట్ అవార్డ్ విన్నర్ కూడా. కన్నడలో 4 Walls సినిమాకి గాను ఆయన మంచి అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. ఎస్వి పిక్చర్స్ ఇన్ అసోసియేషన్ విత్ అవిష్కా డీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డాక్టర్ విశ్వనాథ్ నాయక్ గారు ప్రొడ్యూసర్గా, దేవేందర్ వడ్డే గారి సినిమాటోగ్రఫీలో, సుధా శ్రీనివాస్ గారి మ్యూజికల్లో, సతీష్ చంద్రయ్య గారి ఎడిటింగ్లో, ఎస్ఎస్ సజ్జన్ గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా నరేష్ విజయకృష్ణ గారిని, ధనంజయ్ గారిని, ప్రకృతి గారిని అండ్ అలానే అచ్యుత్ కుమార్ గారిని, ఇంకా బోల్డంతమంది ఆర్టిస్టులని మనం చూడబోతున్నాం. సూన్ థియేటర్స్లో మన అందరం ఈ సినిమాని చూడబోతున్నాం. సో ముందుగా ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా మా మ్యూజిక్ డైరెక్టర్ సుధా శ్రీనివాస్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ సుధా శ్రీనివాస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే డిఓపి దేవేందర్ వడ్డే గారిని అండ్ అలానే ఈపీ స్ఫూర్తి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ దేవేంద్ర వడ్డే గారు అండ్ స్ఫూర్తి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite producer Vishwanath Nayak garu to please join the stage. సో ఆయన కూడా 4 Walls చిత్రానికి కాను స్టేట్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు అండ్ ఈ సినిమాతో మరొక అవార్డుని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ డైరెక్టర్ సజ్జన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite Pavitra Lokesh garu to please join the stage. And now let me invite Dhananjay garu, Prakruti garu and alane Achit Kumar garu to please join the stage. And now let me invite Madakasira MLA MS Raju garni sadaranga vedik meediki ఆహ్వానం పలికేస్తున్నాం. టీటీడీ బోర్డ్ మెంబర్ అండ్ మరకసిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ప్రొడ్యూసర్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పవిత్ర లోకేష్ గారికి అండ్ అలానే ఎమ్మెల్యే గారికి. లేదు ప్రొడ్యూసర్ గారు పవిత్ర గారికి అండ్ అలానే ఓకే. అండ్ నౌ
లెట్ మీ ఇన్వైట్ ఆర్ ఫేవరెట్ శ్రీ విష్ణు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నెక్స్ట్ విష్ణు విన్యాసం అంటూ మన అందరినీ పలకరించబోతున్నారు. హ్యాష్ట్యాగ్ షింగిల్తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వెరీ ఓ నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు నరేష్ గారి ద్వారా మనం చూసాము. అండ్ ఇప్పుడు శుభకృతనామ సంవత్సరం అంటూ పలకరించబోతూ ఉన్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కే ర్యాంప్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కే ర్యాంప్తో ర్యాంప్ ఆడించారు అండ్ సూన్ మరొక సినిమాతో పలకరించబోతున్నారు. అండ్ ప్రొడ్యూసర్ గారిని రాజేష్ దండా గారికి కూడా బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఒక గ్రూప్ పిక్చర్ సార్, తర్వాత లైటింగ్ ల్యాంప్లోకి వెళ్దాం. నరేష్ గారు గ్రూప్ పిక్చర్ అండ్ పవిత్ర గారు. యా అండ్ అలానే లిరిసిస్ట్ ప్రవీణ్ మాచవరం గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఒక గ్రూప్ ఫోటో కోసం. ఓకే పవిత్ర గారు అండ్ నరేష్ గారు ఒక పిక్చర్. ఓకే సో లైటింగ్ ల్యాంప్ తర్వాత మన స్పీచెస్ స్టార్ట్ చేద్దాం. సో నరేష్ గారిని, పవిత్ర గారిని, శ్రీ విష్ణు గారిని లైటింగ్ ల్యాంప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నరేష్ గారు, పవిత్ర గారు, శ్రీ విష్ణు గారు, రాజేష్ దండ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు.
ఓకే వాసు గారు ఓకే ఫోటో ఛానల్స్ కోసం ఒక గ్రూప్ పిక్చర్ సార్ ఇక్కడే మ్యామ్ ఇక్కడే మిడిల్లో సేమ్ అలానే ఛానల్స్ కోసం ఒక గ్రూప్ పిక్చర్ అండి. యా సార్ వన్ గ్రూప్ పిక్చర్ ఫర్ ఛానల్స్. ఓకే ఓకే సో ముందుగా ఆడవాళ్ళతోనే ఆరంభిద్దాం. సో మా ఈపీ స్ఫూర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello everyone. Actually, I am just learning Telugu, so I will be comfortable speaking in English. So this is my first film as a EP. I am very much excited. I think you will all be liking this movie very much, I guess. Even as a surgeon, director, sir, Naresh sir, everybody has a different spectrum on this film. We are hoping it will be turn out very good. Thank you guys, thank you so much. We need all your supports, we need all your blessings. This year only will be coming, I guess, but thank you so much. Please bless us. Thank you. థ్యాంక్ యూ స్ఫూర్తి గారు. అండ్ ఇప్పుడు డిఓపి దేవేంద్ర వడ్డే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మా డైరెక్టర్ గారు సజ్జన్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు విశ్వనాథ్ నాయక్ గారు. 4 వాల్స్ యాజ్గా డిఓపిగా నేనే చేశాను ఆ సినిమాకి. మంచి పేరు వచ్చింది. బట్ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి యాక్టర్ ధనంజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన అతిథులకు అందరికీ నా నమస్కారం అండి. మొదటిగా నరేష్ సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 54 years ఆఫ్ సినీ జర్నీ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. నా పేరు ధనంజయ్, ముద్దుగా అందరూ నన్ను డీజే అని పిలుస్తారు. మాది చిక్కబళ్ళాపూర్, కర్ణాటక అండ్ తెలుగు బార్డర్. అక్కడే పుట్టా, అక్కడే పెరిగా. ఎన్నో తెలుగు సినిమాలు చూస్తూ పెరిగానండి. చిరంజీవి గారి పెద్ద వీరాభిమాని నేను. ఆయన సినిమాలు చూస్తూ హీరో అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలని కలగన్నాను. సో చాలా రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను సినిమా రంగంలో అవకాశం కోసం. ఫైనల్గా ఈరోజు నా కళ నెరవేరబోతుంది. శుభకృతనామ సంవత్సరం అనే సినిమా నుంచి. థ్యాంక్ యూ సార్. మా డైరెక్టర్ గారికి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే సార్తో యాక్ట్ చేయడం అనేది నిజంగా నా సౌభాగ్యం అని ఫీల్ అవుతున్నాను. బికాజ్ చిన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఒకటి ఉంది సార్. నా ఫేవరెట్ సినిమా జంబలకడి పంబ. నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం ఆ సినిమా. చాలా ఎంజాయ్ చేశాను అప్పట్లో. సో ఆయనతో పాటు యాక్ట్ చేయడం అనేది నిజంగా ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. శుభకృత నామ సంవత్సరం అనేది చాలా మంచి సినిమా అవుతుందండి. మా డైరెక్టర్ గారు దీని మీద చాలా వర్క్ చేశారు. సో ఐ టెల్ యూ, హీ హ్యాజ్ ఎ యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. చాలా ప్రిపేర్ అయి చేస్తారు. సో ఇప్పుడే చూశారు కదా, గ్లిమ్స్ చూశారు కదా, ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందా? సౌండ్ వినవట్లా? కొంచెం గట్టిగా. యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో చూశారు కదా ఆయన వర్క్ ఎలా ఉందని గ్లిమ్స్తో. ఇది జస్ట్ చిన్న గ్లిమ్స్ అంతే. సినిమా చాలా బాగొస్తుంది. సో త్వరలో మేము షూటింగ్కి వెళ్ళబోతున్నాం. చాలా ఎగ్జైటెడ్గా ఉంది, చూడాలి. సో దేవుని దయ, ఖచ్చితంగా మీ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైనర్తో వీలైనంత త్వరలో వస్తాం షూటింగ్కి. ఇప్పుడు వీలైనంత త్వరలో
షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ ఆల్ ఎగ్జైటెడ్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి డీజే గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరొక పాత్రలో కనిపించబోతున్నటువంటి బ్యూటిఫుల్ ప్రకృతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రకృతి. ఐఎమ్ ఎక్సైటెడ్ టు బీ హియర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ గాటన్ దిస్ ఆపర్చునిటీ. So congratulations on completing more than 300 cinema. That is brilliant and I cannot imagine how great that must feel. And advance happy birthday. And thank you for Vishwanath sir and Sajjan sir for giving me this opportunity. I don't know what else to say because that's how happy I am, but I'm really excited and I hope that you all will like this movie and support us. Thank you. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి సుధా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, అందరు బాగున్నారా? యాక్టివ్ అసలు ఎవరు లేరు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా మేము సంక్రాంతి హాలిడేస్లో ఆ మూడ్లో ఉన్నాము. ఇంకా ఉన్నారు అందులోనే. ఓకే, కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ హాయ్ అండి అండ్ నమస్కారం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సజ్జన్ సార్ అండ్ విశ్వనాథ్ సార్ ఫర్ బిలీవింగ్ మీ. ఇంత పెద్ద సినిమా నేను అసలు లైక్ డ్రీమ్లో కూడా అనుకోలేదు నరేష్ గారికి కంపోజ్ చేస్తాను అని చెప్పేసి. దిస్ ఈజ్ లైక్ మై సెకండ్ ఆర్ థర్డ్ ఫిలిం. ఎన్నో మాట్లాడదాం అనుకున్నాను అండి, మర్చిపోతున్నాను. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ మ్యూజిక్కే మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇప్పుడు ఈ సినిమాని అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ విశ్వనాథ్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಂ. ತೆಲುಗು ಬರಲ್ಲ ಆ್ಯಕ್ಚುಲಿ. ಐ ಡೋಂಟ್ ನೋ ತೆಲುಗು, ಸೊ ದಟ್ಸ್ ವೈ ಐ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಆಸ್ ಎ ತೆಲುಗು ಇನ್ ನಮಸ್ಕಾರಂ. ಓಕೆ, ನಮಸ್ಕಾರ. ಎಸ್, కెన్ ఐ స్పీక్ కన్నడ? ఓకే. మాకు భాషతో సంబంధం లేదండి, జస్ట్ కంటెంట్తో సంబంధం మాకు. ನೈಸ್ ಸರ್. ದಿಸ್ ಆಪರ್ಚುನಿಟಿ ಮೇ ಬಿ ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ನಾವು ಆಲ್ರೆಡಿ ಮಾಡಿ ಒಂದು ಸ್ಟೇಟ್ ಅವಾರ್ಡ್ ತೊಗೊಂಡು ನಾವು ಆಲ್ರೆಡಿ ಸೆಕೆಂಡ್ ಒಂದು ಪ್ರೊಡಕ್ಷನ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ಒಂದು ಪ್ರೊಡಕ್ಷನ್ನ ನಮಗೆ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟಿದ್ದು, ಈ ಒಂದು ಕಂಟೆಂಟ್ನ ಇಷ್ಟಪಟ್ಟು ಸರ್ ನಮಗೊಂದು ಈ ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟರು. ಈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಒಂದು ಕಾಲಿಟ್ಟು ನಾವು ಈ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಒಂದು ಬೆಳೆಯೋಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಆಮೇಲೆ ಹಾಗೆ ಒಂದು ಈ ಕಂಟೆಂಟ್ನ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಸಜ್ಜನ್ ಕೂಡ. ನಾವಿಬ್ಬರು ಜೊತೆಗೆ 4 ವಾಲ್ಸ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ನ ನಾವು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿದ್ವಿ. ಹೇಗೆ ನೀವು ಇವತ್ತು ಬಂದು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ? ಬಿಕಾಸ್ ನಾನು ಭಾಳ ಎಕ್ಸೈಟ್ ಆಗಿದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ನಮಗೆ ಹೊರಗಡೆಯಿಂದ ಬಂದು ಒಂದು ಹೊಸ ಪ್ರಪಂಚ ನೋಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ, ಹೊಸ ಇಂಡಸ್ಟ್ರಿ ನೋಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ, ಹೊಸ ಮೀಡಿಯಾ ನೋಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ. ಸೊ ಅಲ್ಲಿನ ಮೀಡಿಯಾ ನಮಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ, ಬಟ್ ಇಲ್ಲಿನ ಮೀಡಿಯಾ ಎಲ್ಲ ನಮಗೆ ಹೊಸದಾಗಿ ಇರುತ್ತೆ. ಬಟ್ ಇಷ್ಟೊಂದು ಎಂಕರೇಜ್ಮೆಂಟು ನಮಗೆ ಕೊಡ್ತಾ ಇರೋದು ನೋಡಿದ್ರೆ ನಾವು ನಿಜವೂ ನಿಮಗೆ ನಮಸ್ಕಾರ ಹೇಳಲೇಬೇಕಾಗತ್ತೆ. ನಿಮಗೆ ಈ ಸಪೋರ್ಟ್ ನಮಗೆ ಮುಂದೆ ಹೀಗೆ ಇರಲಿ. ಸೊ ನಿಮಗೆ ಏನು ಅಂದ್ಕೊಂಡಿದ್ರೆ ಅದೇ ಥರ ಈ ಮೂವಿನ ನಾವು ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡೋಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా తెలుగు వాళ్ళందరికీ భాషా భేదం లేదు సార్. ఏ సినిమా అయినా, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా కంటెంట్ బాగుంటే అలా గుండెల్లో పెట్టుకొని హిట్ చేసేస్తూ ఉంటాం అనమాట. సో కేజీఎఫ్ చూసాం, కాంతారా చూసాం, ఇప్పుడు శుభకృతనామ సంవత్సరం కూడా చూడబోతూ ఉన్నాం. ఎస్, సో ఇప్పుడు కే ర్యాంప్తో ర్యాంప్ ఆడించినటువంటి మా ప్రొడ్యూసర్ రాజేష్ దండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ సంక్రాంతి ముందు షూటింగ్ చేస్తూ ఉన్నాము నరేష్ గారు మేము సినిమా. ఆ సినిమా షూటింగ్లో ఎప్పుడు ఈ కథ గురించే చెప్తూ ఉండేవాళ్ళు. చాలా కామెడీ అదిరిపోతుందండి, చాలా బాగా వస్తుందని. ఈ కొత్త డైరెక్టర్ సజ్జనార్ ఈ అబ్బాయి గురించి చెప్తూ ఉండేవాళ్ళు. నరేష్ గారు లాంటి ఆర్టిస్ట్తో నీ ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయటం నీ అదృష్టం బ్రదర్. ఆయన ఏవైనా, అది ఎమోషన్ అయినా కామెడీ అయినా ఆయన చేస్తే థియేటర్ దద్దరిల్లిపోద్ది. లాస్ట్ ఇయర్ దీపావళికి కేరామ్తో ఆడియన్స్ అందరిని ఒక మాత మోగిచ్చారు. ఈ పండగకి నారీ నారీ నడుము మురారి. సార్ హానెస్ట్గా చెప్తున్నా, మీ కామెడీ చూడటానికి జనం 2-3 సార్లు వెళ్తున్నారండి. సినిమా అంతా ఒక ఎత్తు, మీ కామెడీ ఒక ఎత్తు. కంగ్రాచులేషన్ సార్. అలాగే ఈ ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారికి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా టేజర్ చూడలే, మిస్ అయ్యాను, ఇప్పుడు చూస్తాను.
ప్రతి సినిమాకి ముందుండి ఎవరు అడగగానే వచ్చే మా హీరో శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈగర్గా మీ ఫర్దర్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అందరం కూడా. అండ్ ఇప్పుడు మా మరకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. అందరికీ నమస్కారం. నరేష్ అన్న గారికి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్నా. ఏవీలో మొత్తం సినిమా జర్నీ చూపించడం జరిగింది ఆయనది. కానీ ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కానీ ఆయన అనేక పోరాటాలు చేసినాడు. బీజేపీలో ఉన్నప్పుడు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా చెరువు పూడికతీత అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటి మీద ఒక పోరాటం మొత్తం జిల్లా అంతా తిరిగి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, చెరువులు పూడికతీత తీయడం వల్ల చెరువులకి నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉండి రైతులకి ఉపయోగం అని చెప్పేసి అనంతపూర్ జిల్లాలో పుట్టిన వాళ్ళకంటే ఆ ప్రజల పట్ల ఎక్కువ ఇష్టంతో చేసినటువంటి పోరాటం. 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. 19వ తారీఖు తెల్లవారితే 20వ తారీఖు జనవరి 20 ఆయన బర్త్డే, ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా. సినిమాల్లో ఈ ఇన్నింగ్స్ లేదు. రాజకీయాల్లో ఉండి పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక వైట్ షర్టు, వైట్ పంచ, పూర్తి జీవితంలో ఆస్తులు ఉన్నాయి, అమ్మగారు ఆశీస్సులు ఉన్నాయి, కృష్ణగారి ఆశీస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఆ నైట్ జర్నీ చేయడం జరిగింది నేను ఆయనతో. అప్పుడు షిరిడీకి పోయి వస్తాను, వచ్చిన తర్వాత నా జీవితం మారిపోతుందని ఆయన మాటల సందర్భంలో అన్నాడు. ఖచ్చితంగా ఇప్పటికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం. ఈరోజు నరేష్ గారికి, ఆ రోజు నరేష్ గారికి వ్యత్యాసాన్ని నేను కళ్ళారా చూడడం జరిగింది. సినిమాల్లో అన్ని సినిమాల్లో సక్సెస్లో ఆయన భాగస్వామ్యం. అదేవిధంగా ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 20 సంవత్సరాల నుంచి ఒక సోదర భావంతో నేను ఆయనతో కలిసి జర్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పవిత్ర లోకేష్ గారికి, మిత్రుడు విష్ణు గారికి, డైరెక్టర్ సజ్జనార్ గారికి, విశ్వనాథ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్లకి, రాజేష్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా అచ్చ తెలుగు భాషలో పెట్టినటువంటి పేరు, మంచిగా కన్నడ నిర్మాత, తెలుగు టైటిల్, ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ అన్న గారికి, నరేష్ గారు అనేది రాదు, అన్నకి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ ఎస్ఎస్ సజ్జన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయనైతే పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడేస్తారు, మాకు తెలుసు. రండి. ఎల్రిಗೂ నమస్ಕಾರ. యాక్చువల్గా ఇప్పుడే నేర్చుకుంటున్నాను, ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి. కొంచెం తెలుగు వస్తుంది, ఐ మీన్ నేర్చుకుంటున్నాను. మొదటిగా సార్కి, సార్ కంగ్రాచులేషన్ సార్, అంటే 54 గోల్డెన్ ఇయర్స్ ఇన్ సినిమా. సో ఈ 54 ఇయర్స్లో మేము అంటే మన టీం అంతా మీతో చేరుతాం కదా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను మాట్లాడకైనా నా సినిమా మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఖచ్చితంగా మాట్లాడుతానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా నా 4వ మూవీ. కన్నడలో ఇంతకు ముందు 3 మూవీలు నేను చేశాను. నా లాస్ట్ సినిమాకి బెస్ట్ సినిమా అని కర్ణాటక స్టేట్ అవార్డు వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ అవుతున్నాను. శుభకృత్ నామ సంవత్సరం మీ ముందుకి తీసుకొస్తున్నాము. నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఏం మాట్లాడాలని నాకు తెలియట్లేదు. కానీ ఒక విషయం చెప్తాను, ఈ సినిమా కథ తీసుకొచ్చినప్పుడు నేను యాక్చువల్గా సార్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు 1/2 అవరే టైం ఇచ్చారు. లైక్ 1/2 అవర్లో కథ చెప్పాలి సార్కి అని ఇచ్చారు. కానీ నేను వచ్చేటప్పటికి కథ చెప్తా నిజంగా సార్ కంటిన్యూ చేసి 3 అవర్స్ నాకు టైం ఇచ్చారు. 3 అవర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కథని. సార్కి నచ్చి మళ్ళీ నువ్వు ఇంకో రోజు ఇక్కడ ఉండు, నేను ఇంకో వర్షన్ నేను అంటే లైక్ ఇంకో నరేషన్ నేను వినాలి అనేసి ఒక రోజు ఇక్కడ ఉండి నేను మళ్ళీ అంటే నాకు తెలీదు అంటే సార్ ఒప్పుకుంటారో లేదో, ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ సార్ మీదే ఎలా కథ. ఇది బేసిక్గా ఇది శుభకృత నామ సంవత్సరం అనేది మీకు తెలుసుండొచ్చు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ పోస్ట్ ఉంది,
అందరికీ తెలిసి ఉంటుంది కదా, లైక్ శుభకృత నామ సంవత్సరం అంటే 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆ సంవత్సరాలు ఎవరి పేరు మీద అంటే నారదముని అమ్మాయిగా ఉన్నప్పుడు పుట్టిన బిడ్డలు అదంతా మీకు తెలిసి ఉంటుంది, నేను చెప్పాల్సినది ఏమి ఉండదు. సో నారద అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారే ముందు గుర్తుకొస్తారు మాకు, జనరల్గా మీకు అందరికి తెలిసిందే కదా. సో అలా ఈ కాన్సెప్ట్తో నేను మొదలుపెట్టాను. మీరు చూడొచ్చు ఈ పోస్టర్లో కానీ ఈ టీజర్లో కానీ జస్ట్ ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చూపించాము అంతే. కానీ ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఈ క్యారెక్టర్. ఈ సినిమాలో నవరస రాయ అని ఏమి పిలుస్తారు ఇక్కడ అందరూ సార్ని, అలా నవరస రాయ అని పిలుస్తారు. ఆ నవరసాలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఖచ్చితంగా అందరికీ 6 years నుంచి 60 వరకు కానీ 70 వరకు అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. మీరంతా మాకు సపోర్ట్ చేయాలి. ఇది జస్ట్ మన ఫస్ట్ స్టెప్ అంతే. ఖచ్చితంగా ముందు వస్తాము, సాంగ్స్తో మీ ముందు వస్తాము, ట్రైలర్తో మీ ముందు వస్తాము. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఖచ్చితంగా ఇప్పుడు గ్లిమ్స్ చూశారు, నెక్స్ట్ డిఫరెంట్గానే చూస్తూనే వెళ్తారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, సంవత్సరం అంటే 365 days ఉంటాయి ఇయర్లో. మన సంవత్సరంలో పండగలు ఎట్లుంటాయంటే 366 ఉంటాయి బేసిక్గా. ఇందు 365 days ఉంటే 366 పండుగలు ఉంటాయి. అలాగా మా సినిమాలో కూడా వెరైటీ ఉంది. అది ఒకటొకటే మీ ముందు వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఒక మంచి మూవీ, మంచి సబ్జెక్ట్. ఇప్పుడు జస్ట్ 2 hours 2.5 hours ఎంటర్టైన్మెంట్ కాకుండా మీరు ఇప్పుడు చూసినా మీకు కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 20 years తర్వాత మీ పిల్లలతో చూసినా కనెక్ట్ అవుతుంది. ఇంకో 20 మీ గ్రాండ్ చిల్డ్రన్స్తో చూసినప్పుడు కూడా మీకు సినిమా కనెక్ట్ అవుతుంది. అలాంటిది ఒక సబ్జెక్ట్ తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతే సార్, దీంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఏంటో నిజంగా నాకు తెలీదు. దయచేసి ముందు క్షమించండి నేనేం తప్పుగా మాట్లాడితే. ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్లో అయితే చాలా లైక్ మిస్టేక్స్ ఉంటాయి నాకు తెలుసు. కానీ సార్ రిలీజ్ ప్రెస్ మీట్కి మాత్రం ఖచ్చితంగా మంచి తెలుగు మాట్లాడతాను, పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడతాను. ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ಹೃದಯಪೂರ್ವಕಂగా ಧನ್ಯವಾದಗಳು ಮತ್ತು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಎಲ್ಲ ಜನತೆಗೂ ಕೂಡ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు గ్లిమ్స్ లాంచ్కే బ్రహ్మాండంగా మాట్లాడేశారు. మాకు 100% అర్థమైపోయింది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం అండి. ఎస్, అండ్ ఇప్పుడు ఎన్నో సినిమాల్లో తల్లిగా, అత్తగా, అలా ప్రతి పాత్ర ఏ పాత్ర చేసినా చాలా స్పెషల్గా అనిపిస్తుంటారు ఆవిడ. మళ్ళీ ఇది రాని రోజు ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మ్యామ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు రాబోయే అప్కమింగ్ ఫిలిమ్స్ అన్నిటికీ. అండ్ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. ఇక్కడ వచ్చిన అందరికీ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. సో ముందు సినిమా గురించి మాట్లాడాలా, ముందు నరేష్ గారి గురించి మాట్లాడాలా అనేది మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే నన్ను ట్రోల్ చేయవచ్చు కదా తర్వాత. అవును. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు 54 years ఇన్ ద ఇండస్ట్రీ ఆయనకి. అలాంటి ఒక ఆర్టిస్ట్తో నా జీవితం గడపడం అనేది ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. ఆయన ప్రతి క్యారెక్టరు, ప్రతి చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆయనకి డిఫరెన్స్ ఉండదు. అన్నింటికి చాలా ప్రిపేర్డ్గా హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ డే అండ్ నైట్ అనమాట. నాకు మాట్లాడాలంటే ఇప్పుడు టైం తీసుకోవాలి ఆయన దగ్గర, అలా ఉంది. నేను మాట్లాడొచ్చా ఇప్పుడు అని మీకు ముందుకు రండి. సో ఇప్పుడు మాట్లాడొచ్చా? లేదు నేను సీన్ చదువుతున్నాను అంటారు. సో నాకు ఒక 1/2 hour దొరుకుతుంది ఆయనతో మాట్లాడడానికి అంతే. సో అంత బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ ఈజ్ సో బిజీ. అండ్ ఆయన చూస్తూ నాకు ఏమంటారు లైక్ అంటే ఇంత పెద్ద నటుడితో ఐఎమ్ లివింగ్ అని ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్. And many happy returns of the day for you. May you have a wonderful life ahead with me, and always for this lifetime and next, and have a wonderful life ahead and also good films to come. So ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఇది గ్లిమ్స్లో మీరు ఏం చూశారు డైలాగ్స్, అది నరేష్ గారే మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. ఎందుకంటే సేమ్ డైలాగ్స్ అప్పుడు చెప్తుంటారు. ఇదేమో ఆయన డైరెక్టరు ఆయన చూసి రాశాడా, అదే అలాగ వచ్చిందా నాకు తెలియదు. బట్ దట్స్ హౌ హీ లివ్స్ హిజ్ లైఫ్. సో హీ లివ్స్ లైక్ అ కింగ్. సో వాట్ his philosophy is that every minute we have to enjoy and live our life happily అన్నట్టుగా.
సో దట్స్ వాట్ ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే సినిమా గురించి ఏమీ తెలీదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కన్నడ ప్రొడ్యూసర్ ఈజ్ డూయింగ్ ఇది కన్నడ అండ్ తెలుగులో చేస్తున్నారు అనేది నాకు ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ నాకు కొంచెం సెల్ఫిష్ ఉంది దట్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఇక్కడ తెలుగులో నన్ను అంత ప్రేమిస్తున్నారు. కానీ నాకు మా మదర్ టంగ్ ఇస్ కన్నడ అని ఇప్పుడు కన్నడ తెలుగు రెండు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ అంటే అదే చెప్తున్నాను కదా, నన్ను అంత ప్రేమించి సో నేను ఇంత తెలుగు బాగా మాట్లాడుతున్నానంటే నరేష్ గారు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీళ్ళందరూ బాగా ఈ మూవీ రిలీజ్ టైంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి టాకింగ్ వెరీ గుడ్ తెలుగు అనమాట. బికాస్ విల్ టీచ్ వెరీ గుడ్ తెలుగు. ಸೊ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಅಂడి, ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಒಳ್ಳೆ ಸಿನಿಮಾ ಮಾಡಿ. ఇంకా బెంగళూరులో కూడా విల్ కమ్ అండ్ డూ దిస్ థింగ్. సార్ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రాజేష్ దండ గారు కూడా థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సింగిల్తో బ్లాక్ బస్టర్ అందుకొని ఇప్పుడు నెక్స్ట్ విష్ణు విన్యాసం అంటూ పలకరించబోతూ ఉన్నారు. శుభకృత నామ సంవత్సరం ఫిల్మ్ గ్లిమ్స్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే నరేష్ గారి అభిమానులకి, ఆత్మీయులకి అందరికీ కూడా పేరు పేరున, మా రాజు గారికి, టీం అందరికీ, రాజేష్ గారికి, డైరెక్టర్ సజ్జనర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నాకు సినిమా గురించి తెలియదు, బేసిక్ ఈ సినిమా గురించి ఏం తెలియదు. నాకు నరేష్ గారు ఫోన్ చేసి ఇలా ఒక మంచి సినిమా చేశా, చాలా మంచి సినిమా చేశా, పలానా డేట్కి గ్లిమ్స్ రిలీజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చేసాను సార్. ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన చేస్తున్న పాత్రలను చూస్తుంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్కి ఎమోషన్, అండ్ దట్టు కొత్త డైరెక్టర్లతోని ఎంకరేజ్ చేస్తున్నారు, పెద్ద డైరెక్టర్లతోని చేస్తున్నారు. ఇది చాలా కష్టం సార్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నరేష్ గారి సినిమాలో ఉంటే చాలు అన్నంత ఇది క్రియేట్ చేసుకున్నారు సార్. వెరీ హ్యాపీ. ఇంకా మంచి పాత్రలు, ఇంకా మంచి మీరు ఎలాంటి అన్న రాసుకోండి, కొత్త దర్శకులు, పెద్ద దర్శకులు అందరూ ఏ పాత్ర అన్నా సరే ఇట్టే అద్భుతంగా, మనం ఊహించిన దానికంటే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా గర్వహిస్తున్నాను. ఇంకా మంచి పాత్రలు చేయాలి సార్. మేము సామజ చేసినప్పుడు మేము ముందు 2-3 సినిమాలు చేసాం, కానీ సామజ చాలా మంచి పేరు తెచ్చింది, నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అట్ ద సేమ్ టైం నరేష్ గారు ఇంకా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా కథలు నాకు ఏదొచ్చినా కూడా ఫాదర్ నరేష్ గారు అందరూ చెప్తున్నారు. ఏది ఒప్పుకోలే, ఎందుకంటే దానికంటే గొప్ప కథ వచ్చినప్పుడే చేద్దాం అన్న ఉద్దేశంతో వెయిట్ చేశా. ఈ శుభకృత నామ సంవత్సరం ఫస్ట్ సినిమా నేను అదే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మా కాంబినేషన్లు ఈ సంవత్సరం చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మన తెలుగు సినిమాలన్నీ కూడా పండగకి అద్భుతంగా సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ముందుగా చాలా థ్యాంక్స్. చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసాం జనవరి మంత్ని. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పాజిటివిటీ పంచుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసి 10 కాదు 100 న్యాయం చేసి, దిల్ రాజు గారు చెప్పినట్టు కామెడీ వేణుమా కామెడీ ఇరుకు, రొమాన్స్ వేణుమా రొమాన్స్ ఇరుకు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుకు, డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, అలా ప్రతి పాత్రను ఎంజాయ్ చేస్తూ మన అందరికీ బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నటువంటి మా డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముందుగా మై హీరో అని నేను ఒక్కళ్ళే పిలుస్తుంటా, విష్ణు. అయితే ఎందుకో తర్వాత చెప్తాను. శ్రీ విష్ణు మై ప్రొడ్యూసర్. ఒక్క మా డైరెక్టర్ ఇంకా వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. సాయిరామ్ ఇంటర్వ్యూలో ఉన్నాడు, వస్తాడు అనుకుంటాను, వస్తున్నా అన్నాడు. అదేవిధంగా నాలో సగం పవిత్ర, మై లక్కీ చామ్,
నా లక్ నిజంగా అక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది సార్, ఒక లక్కీ చామ్. అండ్ మై డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ ఎస్ఎస్ సజన్, మై ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారు, అండ్ ధనంజయ్, అండ్ ప్రకృతి ప్రణతి ప్రకృతి, ప్రధానంగా రియల్ లైఫ్ హీరో. నేను 15 ఏళ్ళు ట్రావెల్ చేశాం, మట్టిలో మట్టిగా మనిషితో మనిషిగా పనిచేసి, ఇంట్లో అమ్మ ఒక పరిస్థితి ఉన్నప్పుడు కూడా నాతో ఉండి రాత్రులు ఒక సోదరుగా నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్యే గారు, టీటీడీ బోర్డు మెంబర్, త్వరలో ఎప్పుడో మంత్రి అవుతారనుకున్న నమ్మకం తెలుసు మాకు. స్ఫూర్తి గారు, పేరున ప్రవీణ్ మాచర్ల గారు, సుధా శ్రీనివాస్ గారు, కరెక్ట్, డిఓపి గారు, దేవేందర్ గారు, పేరున అందరికీ, మా శ్రవంతి, మా కో ఆర్టిస్ట్, మా యాంకర్, అండ్ పాత్రికేయ సోదరులకి, న్యూమాంక్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఇండియా గ్రాండ్ మాస్టర్ శ్రీ రవికుమార్ గారికి, నేషనల్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, కృష్ణకుమార్ గారికి, మా కుటుంబంలో సగమైన ఫ్యాన్స్కి పేరు పేరున ఒక్కొక్కరికి ఏదున్నా మాతో వచ్చి నిలబడి, ఎప్పుడు కష్టాలున్నా సుఖం ఉన్నా మేము రావాలా అని అడిగేవాళ్ళండి. అలాంటి ఫ్యాన్స్ కృష్ణ గారు మాకు ఇచ్చి వెళ్ళారు. అందరం కలిసి ఉంటాం, ఇప్పుడు అందరం బాగుండాలి. చాలా సంతోషం అండి. జంజాల గారు, రామోజీరావు గారు, ఎందుకు చెప్తానంటే ఇది ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక ఫ్యామిలీ ఉండిందండి నాకు. ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత డిప్రెసింగ్గా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చింది నాకు. శ్రీ విష్ణు గారు, రాజేష్ తండ్రి గారు, సాయిరామ్ అబ్రాజ్ గారు, ఏమున్నా నరేష్ గారు ముందు ఉన్నారా మాతో, లేదా ఆయనకి రాస్తున్నాం, మీతో చేస్తున్నాం అని మాటతో మొదలెడతారండి. నిజంగా అది ఒక బలాన్ని ఇస్తుందండి నటుడికి కానీ ఎవరికైనా కూడా. నాకంటూ మనుషులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారని, అటువంటి వాళ్ళే వీళ్ళు. శ్రీ విష్ణు ఎందుకు చెప్తున్నాడు, మై హీరో అని చాలా ఇష్టం నాకు. ఎంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అంటే, మహేష్కి ఒక మంచి టైమింగ్ ఉందండి, కామెడీ టైమింగ్. మళ్ళీ అంత సటిల్ టైమింగ్ నేను శ్రీ విష్ణు దగ్గర చూస్తాను, బాబా సాక్షి చెప్తున్నాను. అంత సటిల్ కామెడీ టైమింగ్ అండి. నిజంగా సామాజిక వర్గంన వర్షన్ 20 నాకు ఇచ్చిందండి. థ్యాంక్స్ మీ ఇద్దరికి, సాయిరామ్ అభిరాజ్కి. అక్కడి నుంచి నా ట్రావెల్ మళ్ళీ కేరాంపు, ఇప్పుడు రంభావరం సిమానక, నారీ నడుమ మురారి వెళ్తుందండి. ఎనీవే, దిస్ ఈజ్ అ ట్రావెల్, సో నైస్ ఆల్ ఆఫ్ యూ. సెకండ్ ఇన్నింగ్స్ అండి, ఒక క్యారెక్టర్గా నేను ఎంటర్ అయ్యాను. వెరీ స్మాల్ బిగినింగ్, 100 సినిమాలు హీరోగా చేసి, బట్ నచ్చిన సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టకుండా చేశాను. మంచి క్యారెక్టర్లు ఎందుకు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ పైకి వెళ్తున్న కొద్దీ లీడ్ రోల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇందాక అన్నీ చూశారు గ్లిమ్స్లో, నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలా. నేను ప్రతిదీ క్యారెక్టర్గానే చూస్తానండి. యాక్టర్, దట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్. ఇటు నేను అద్భుతమైన క్యారెక్టర్స్, నాకు డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ అండి, ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్ పేరున నాకు థ్యాంక్స్ అండి. పేరున చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి, వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇవాళ వెరైటీ క్యారెక్టర్స్ పడుతుందని ఆయన శ్రీ విష్ణు చెప్తున్నారు, అది వాళ్ళు ఇచ్చిన వరం నాకు వరుసగా. అదేవిధంగా లీడ్ రోల్స్, ఇటు లీడ్ రోల్స్ వస్తున్నాయి వరుసగా. క్రేజీ కళ్యాణం, అది పోస్టర్ లాంచ్ అయింది మొన్నే, రేపు మళ్ళీ బర్త్డే పోస్టర్ లాంచ్ ఉంది. ఇవన్నీ ఒక ట్రావెల్ ఆఫ్ 54 years. మొన్ననే 50 చేసాం అనుకున్నాం. టైమ్ ఈజ్ ఫ్లయింగ్. టైంతో పాటు తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఫ్లయింగ్, మనతో పాటు కన్నడ ఇండస్ట్రీ ఆల్సో ఈజ్ ఫ్లయింగ్. ఇండియాలో వీఆర్ వెరీ ప్రౌడ్. ఈ తెలుగు కన్నడ ఎప్పుడు సిస్టర్ లాంగ్వేజ్ అంటారు, ఒకటే లిపి ఉంటుంది మనకి, దగ్గర కల్చర్ దగ్గరగా ఉంటాయి. పండగలు అదే పండగలు ఉంటాయి. శుభకృత నామ సంవత్సరం అంటాం, వాళ్ళు సంవత్సర అంటారు, అంతే తేడా. చాలా దగ్గరగా మనం ట్రావెల్ అయ్యాం. ఇప్పటికి వాళ్ళ కాంతార లాంటి సినిమాలు మనల్ని అలరిస్తున్నాయి, మన సినిమాలు వాళ్ళని అలరిస్తున్నాయి. కలిసి ఒక కుటుంబంగా వెళ్తున్నామండి. ఈ సంవత్సరం బర్త్డే
ప్రతి సంవత్సరం నేను బర్త్డే నేనుగా ఎప్పుడు నేను చేసుకోలేదు. ఫ్యాన్స్ వస్తారు, మంచి కేక్స్తో వచ్చినప్పుడు నా బ్రదర్స్ వచ్చారని ఫీల్ అవుతా. అందరం పండగ చేసుకుంటాం, అమ్మకి కృష్ణ గారికి దండం పెట్టుకుంటాం, అందరు భోంచేసి అక్కడే ఉంటారు సాయంకాలం వరకు. అదొక టైప్ ఆఫ్ బర్త్డే. లాస్ట్ ఇయర్ ఒకసారి డాక్టరేట్స్ అరేంజ్ చేసి నేషనల్ న్యూమాంగ్స్ కుక్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేశారు. ఏది కాకపోతే షిర్దీకి వెళ్ళిపోతాను. ఈ సంవత్సరం ఈ అబ్బాయి వచ్చాడండి. ఈ అబ్బాయిని ఎందుకు చెప్తున్నానంటే 30 minutes సజ్జనార్, ఎస్ఎస్ సజ్జనార్, మన సజ్జనార్ గారు కూడా బంధువు అయినా 30 నిమిషాలు కథ విన్న తర్వాత ఒక టపాకాయ పేలినట్టు అనిపించిందండి నాకు. ఇంకొక రోజు ఉంటావని అడిగాను. ఉంటాను సార్ అన్నారు. ఐ వాంట్ 1.5 hour నేరేషన్ అడిగాను. 1.5 hour నేరేషన్ తర్వాత 3 hours వెళ్ళిందండి. కాఫీ తాగాను, బ్లాక్ కాఫీ మధ్యలో. ఇంకొక రోజు ఉండండి అన్నాను. థర్డ్ డే కూడా ఉన్నాడు. థర్డ్ డే యాక్సెప్టెడ్ ద ఫిల్మ్. ఎందుకంటేనండి ఒక లీడ్ రోల్ బాధ్యత తీసుకున్నప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే తర్వాత చాలామంది నరేష్ గారు చెప్తే హిట్ అవుతుందంటే ఇట్స్ నాట్ మై థింగ్. అంత అద్భుతమైన సినిమా తీసి దాంట్లో ఉంటే నా పల్స్ నేను చెప్తుంది అది హిట్ అవుతుందని. ఒక లీడ్ రోల్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్ రోల్ కంటే ఒక బాధ్యత పెరుగుతుందండి. రెస్పెక్ట్ ఫర్ ద ఫిల్మ్, రెస్పెక్ట్ ఫర్ అస్, రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ ఇవ్వాలని. అమేజింగ్ కంటెంట్ అండి. శుభకృతనామ సంవత్సరం, అమేజింగ్ స్పాన్, కల్చర్, ట్రావెల్, డ్రామా, సస్పెన్స్, అక్కడ సన్నాయి, ఇక్కడ వెనకాల సీసాలు, చాలా వేరియేషన్స్, చాలా హ్యూజ్ స్టార్ కాస్ట్ అండి. తెలుగులో, కన్నడలో రెండిట్లో కూడా చాలా ఎగ్జైటింగ్ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అది ఇవాళ లాంచ్ చేద్దామంటే సంతోషం. ఒక మంచి రోజున శుభకృతనామ సంవత్సరం అన్న టైటిల్ అనిల్ శంకర్ గారు వినంగానే చెప్పారు, చాలా బాగుందండి టైటిల్. ఎవరు చెప్పినా కూడా పాజిటివ్ టైటిల్, శుభకృతనామ సంవత్సరం, చాలా బాగుంది, చాలా బాగుందని. ఇవాళ ఒక కల్చరల్ వేవ్ జరుగుతుందండి ఇండియాలో దెర్ ఇస్ ఎ కల్చరల్ వేవ్ గోయింగ్ ఆన్. దాన్ని బ్లెండ్ చేస్తూ ఇటు కన్నడ తెలుగు కల్చర్స్ని బ్లెండ్ చేస్తూ ఒక ట్రావెల్ తీసుకొని దాంట్లో కొన్ని క్యారెక్టర్ తీసుకొని ఒకటి మాత్రం ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే బట్ గ్లిమ్స్ చూశారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా గ్లిమ్స్ ఇవాళ మంచి కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుందండి. మంచి కంటెంట్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఆడుతుందండి. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ప్రమోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ గ్లిమ్స్. ఈ 3 సినిమాకు ఉన్నాయండి. 3 అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి. ఇవాళ గ్లిమ్స్ ఖచ్చితంగా వైరల్గా వెళ్తామని నమ్మకం నాకుంది. ఈ సినిమా డెఫినెట్గా తెలుగు కన్నడలో ఒక మంచి పేరు తెస్తుంది. ఖచ్చితంగా ఒక రెవెన్యూ బ్రింగింగ్ సినిమా అవుతుందని నమ్మకం అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. బ్యూటిఫుల్ మ్యూజిక్, అమేజింగ్ ఫోటోగ్రఫీ, స్టార్టింగ్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఇయర్ విత్ శుభకృతనామ సంవత్సరం అండి. సో ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు సినిమా కళకళలాడాలి. ఈ సంవత్సరం నిన్న నారి నడుమూరారికి వెళ్ళాను. గోవా నుంచి షూటింగ్ దిగి పవిత్ర నేను వెళ్ళాము. మల్టీప్లెక్స్ వద్దు, సింగిల్ థియేటర్స్ బుక్ చేయండి అన్న. సింగిల్ థియేటర్స్ లేవండి. నా సినిమాకు నాకు టికెట్ లేకపోవడం ఫస్ట్ టైం నా లైఫ్లో. అంత ఫుల్స్ అవుతుంది అది. ఐ వాజ్ షాక్డ్. సరే ఎక్కడ పెడతారంటే అది ఆర్కే కాంప్లెక్స్ ఎదురుగా. సరే పెట్టండి అన్న. ఇక్కడేముంటుందిలే మల్టీప్లెక్స్ జనాలు వాళ్ళు అలా చూస్తారనుకుంటే వాళ్ళు అని కేకలతో చూస్తుంటే ఎప్పుడు చూడలేదు నేను. ఐ వాజ్ స్టండ్. అదిగో అలాంటి కేకలు నిన్న. ఐ వాజ్ స్టండ్ అండి. అంటే ఒక కొత్త ట్రెండ్ అండి. మొత్తం ఆడియన్స్, తెలుగు ఆడియన్సే కాదండి, దేర్ ఇస్ ఎ ట్రెండ్ చేంజ్. కంప్లీట్గా కంటెంట్, ఎంటర్టైన్మెంట్ మొత్తం మారిపోతుందండి. కొత్త జనరేషన్ హీరోస్, కొత్త జనరేషన్ డైరెక్టర్స్, కొత్త జనరేషన్ ప్రొడ్యూసర్స్ మొత్తం ఇండస్ట్రీలోకి వస్తానండి. ఇట్స్ ఎ గ్రేట్ టైం టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నా అదృష్టం ఇవాళ 54th ఇయర్, 10వ ఏట అడుగు పెట్టాను. 54th ఇయర్. నేను నిజంగా ఇక ఇంత బిజీలో ఇంకా రైజ్లో ఉన్నానంటే థ్యాంక్స్ టు ఆల్ మై హీరోస్, మై డైరెక్టర్స్, మై ప్రొడ్యూసర్స్, పెద్దవాళ్ళ ఆశీర్వాదం. ఖచ్చితంగా శుభకృత నామ సంవత్సరం అనేది ఆయన చెప్పినట్టు కొన్ని సంవత్సరాలు నిలిచిపోయే సినిమా అవుతుందండి. ఈ సంవత్సరం ఈ సినిమాతో ప్రారంభిస్తున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ సంక్రాంతి అండ్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా పేరు పేరున ఇంత దూరం నా కోసం వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరు కూడా. అందరికీ ఈ యొక్క
శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు మా తరఫున, సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. డెఫినెట్లీ వీ విల్ ట్రావెల్ టుగెదర్ ఇన్ అ గ్రేట్ వే దిస్ ఇయర్. అండ్ పవిత్ర ఏదో చెప్పింది ఇందాక ఆన్సర్ ఇచ్చేస్తాను అనుకుంటా దానికి. సరే, ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్గా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా అందరి తరఫు నుంచి. అండ్ మీ కాంబినేషన్లో మళ్ళీ ఇంకా సూన్ ఏదైనా అలాంటి హిలేరియస్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఎస్, మర్చిపోయానండి, మనం దానికి అనౌన్స్ చేయలేకముంది మైత్రిలో ఒక అద్భుతమైన కాంబినేషన్ అండి. మై హీరోతో అద్భుతమైన సినిమా ఒకటి చేస్తున్నాం. రాజేష్ దండా గారితో ఒక రాకర్ ఒకటి చేస్తున్నాం. ఊర్వశి నరేష్ నేను కాంబినేషన్లో. చిత్రం బళార చిత్రం కూడా ఈ సంవత్సరం ఎక్కడెక్కడో చేయాలని ఒక ఆలోచన మాకు కలుగుతుందండి. అది కనుక జరిగిందంటే చిత్రం బళార చిత్రం పార్ట్ 2 విల్ బీ ఎ మెమొరబుల్ ఫిలిం ఫ్రమ్ us దిస్ ఇయర్. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఆల్రెడీ అనుకుంటున్నాం దాని మీద. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అండి. వీ విల్ అనౌన్స్ సూన్. సో ఈ సంవత్సరం నిజంగా రాకింగ్ ఇయర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, నాకు, మా మిత్రులు అందరికి కూడా. సో ఎస్, దిస్ ఇయర్. ఓకే, రీసెంట్ టైమ్స్లో మీ సినిమాలు చూస్తున్న మా అందరికి కూడా ఒక డౌట్, నరేష్ గారి కోసం పాత్రలు రాస్తున్నారా, లేదంటే నరేష్ గారు చేశాక అలా హిలేరియస్గా హిట్ అవుతున్నాయా అని? అంటే ఇవేంటంటే క్వశ్చన్ Q&A ఇక్కడ అయిపోతుంది. సరే, పర్వాలేదు. ఒకటి ఎస్ అంటే ఈ పాత్ర ఏ పాత్ర ఇచ్చినా ఆయన చేస్తాడని నాకు నమ్మకం వస్తున్నారండి. నిజంగా భయం కలుగుతుంది. ఓ సినిమా ఓ పాత్ర ఒప్పుకునేటప్పుడు నిజంగా భయం కలుగుతుంది. దానికి నోట్స్ తయారు చేసుకొని ఎల్కేజీ స్టూడెంట్ ఎలా ఉంటాడో ఐ వర్క్ లైక్ దట్. సో అలా వస్తున్నాయి కొన్ని మన కోసం రాయడం ఉండదండి. ఈ పాత్ర నరేష్కి సూట్ అవుతుందని రకరకాల పాత్రలు రాస్తున్నారు. ఇంతవరకు సక్సెస్ చేస్తామండి. టిల్ ఆడియన్స్ లవ్ మై పర్ఫార్మెన్స్, ఐ విల్ గివ్ మై బెస్ట్ యాజ్ యాక్టర్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో Q&A కూడా ఉంది. ఈలోపు చిన్న కేక్ కటింగ్ వీళ్ళు ఉన్నారు కాబట్టి గెస్ట్లతో. సో యా, ప్లీజ్ కేక్ పైన పెట్టండి అమ్మా. అండ్ అలానే నుమాంక్ కుంఫు ఫౌండర్ రవికుమార్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి కేక్ కటింగ్ కోసం. అండ్ రాజశిఖామణి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే రాంబాబు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం కేక్ కటింగ్ కోసం. ఫస్ట్ ఈ టీం అంతా అయిపోయాక మిగతా వాళ్ళు జాయిన్ అవుదురండి ప్లీజ్. ఫస్ట్ ఈ టీం అయిపోయాక మిగతా వాళ్ళు జాయిన్ అవుదురు. ఓన్లీ ఈ టీం అండి, పేర్లు పిలిచిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఇంకో కేక్ కటింగ్ సెషన్ ఉంది. సార్కి శానిటైజర్ ఇవ్వండి అమ్మా. ఓకే, హియర్ వి వెల్కమ్ ఆర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నారీ నారీ నడుమ మురారి అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి రామ్ అబ్బరాజు గారు ఈస్ హియర్. యా, యా, రెడీ సార్.
ఇక్కడ కేక్ స్టాండ్ తీయండి. కేక్ స్టాండ్ క్లియర్ చేయండి. ఒక్క 5 minutes అండి. ఒక స్పీచ్ అయిపోయాక మళ్ళీ కేక్ కటింగ్ స్టార్ట్ చేసుకుందాం ప్లీజ్. ఒక్క 5 minutes. వీ హ్యావ్ వన్ మోర్ గెస్ట్ హియర్. ఒక్క 5 minutes అండి ప్లీజ్. స్టేజ్ క్లియర్ చేయరా? సార్ ఒక్కసారి స్టేజ్ క్లియర్ చేయరా? సార్ ఒక్కసారి ఇలా క్లియర్ చేయరా? ఒకసారి అక్కడ క్లియర్ కిందకి వెళ్ళండి. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సారీ కొంచెం లేట్ అయింది, వేరే ఇంటర్వ్యూస్ ఉండటం వల్ల. అండ్ ఫస్ట్లీ సార్, హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాట్స్ ఫర్ 54 గోల్డ్ అండ్ గ్లోరియస్ ఇయర్స్. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ అగైన్ కంగ్రాట్స్ ఫర్ అవర్ మన నారికి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఈ శుభకృత నామ సంవత్సరం ఈవెంట్, ఒక నిమిషం సో ఈ శుభకృత నామ సంవత్సరం అనే సినిమా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ అసలు ఇంత హడావిడిగా సార్ మీరు ఎక్కడుంటే అక్కడ హడావిడి సార్, ఇది మళ్ళీ ప్రూవ్ అయింది అది. సో చాలా బాగా జరిగింది అండ్ ఐ విష్ ఆల్ ద హోల్ టీమ్ అండి. అండ్ నరేష్ గారు ఇందాక బయట ఆ పోస్టర్లు కానీ ఆ లుక్ కానీ చూస్తుంటే సార్ బియర్డ్ లుక్ చాలా రోజులతో ట్రై చేసినట్టున్నారు కదా, సూపర్ ఉన్నారు సార్. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఇన్ ద హోల్ టీమ్ మెంబర్, డైరెక్టర్, కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ సార్ ప్రొడ్యూసర్ గారు, ప్లీజ్ అందరికీ, హోల్ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అండి. ఇలానే మీరు మళ్ళీ హిట్లు కొడుతూ ఈ 54, 64, 74 వాట్ ఎవర్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేస్తూ అందరికీ, కొత్త వాళ్ళకి, పెద్ద సినిమాలు, అన్ని సినిమాలు మీరు ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. అలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి సార్. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. రామ్ అబ్బరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారి నడమ మురారికి గాను కంగ్రాచులేషన్స్. ఈ క్రౌడ్లో వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను తప్పలేదు. కంగ్రాచులేషన్స్, సో గుడ్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా అండి. ప్లీజ్ అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని తర్వాత కేక్ కటింగ్ అండి. ప్లీజ్ నరేష్ గారిని, పవిత్ర గారిని, ప్రొడ్యూసర్ని అండ్ డైరెక్టర్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నరేష్ గారిని అండ్ అలానే ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్, ఒక 10 minutes Q&A ఉంటుందండి. తర్వాత వీ విల్ సెలబ్రేట్ అవర్ బర్త్డే. రవి అందరు కూడా మనం సెలబ్రేట్ చేసుకుందాం. వీళ్ళైతే సార్ నరేష్ గారు, మైక్ నరేష్ గారు,
మీరు లేట్గా వచ్చారు, గ్లిమ్స్ చూడలేదు. అవును సార్, నేను ఫోన్లో చూసాను సార్. సార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ కాదు ఒక్క నిమిషం అండి, క్యూ అండ్ అవుతుంది. దయచేసి సౌండ్ చేస్తే మాత్రం ఇబ్బంది పెట్టద్దు. దయచేసి 10 నిమిషాలు సైలెంట్గా ఉండాలండి. రెస్పెక్ట్ ద మీడియా. కాదు గోరీ రా కుమార్, నువ్వే ఎక్కువ ఎవరు సౌండ్ చేయండి, నువ్వు వచ్చే నువ్వు. సారీ సార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్లీ యు నో హౌ మచ్ ఎంత నేను మిమ్మల్ని ఇష్టపడతానో మీకు తెలుసు. యు ఆర్ అ బ్లెస్డ్ యాక్టర్ యాక్చువల్లీ. నారీ నడుమురారి ఈ మధ్యకాలంలో కొంచెం నరేష్ గారిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో అనిపించిన టైంలో మళ్ళీ నారీ వచ్చి వేర్ ఇన్ ఫర్ ఎ ట్రీట్ యాక్చువల్లీ. థియేటర్లో చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సినిమా విషయానికి వస్తే టైటిల్ అన్నిటికంటే ముందు బిఫోర్ ఎవ్రీథింగ్ అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు, దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన అప్రిషియేట్ చేయాలి సజ్జనాథ్ గారి శుభకృత నామ సంవత్సరం. అండ్ మీరు చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ సంథింగ్ స్పెషల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. బట్ యూజువల్లీ ఫిల్మ్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఇందాక మీరు మీ స్పీచ్లో చెప్పారు. టైటిల్ పెట్టేటప్పుడు యూజువల్లీ మార్కెటింగ్లో ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి 2 టర్మ్స్ వాడతారు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి ఈజీగా ఉంటే కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆ వర్డ్ అని చెప్పి. కొంచెం టైటిల్ తెలుగులో బాగుంది కానీ కొంచెం అది పలకడం అది కష్టంగా ఉంటుందేమో. అంటే ఒకటండి, బేసిక్ ఏంటంటే ఇది తెలుగు సినిమా, కన్నడ సినిమా. తెలుగులో శుభకృత నామ సంవత్సరం, కన్నడలో శుభకృత నామ సంవత్సర. ఇది ప్రతి వాళ్ళు కూడా ఉగాది రోజు శుభకృత నామ సంవత్సరం అని చెప్పుకునేటువంటిది. దానికి ఒక మీనింగ్ ఉందండి. యూ కెన్ కాల్ ఇట్ అ వర్కింగ్ టైటిల్ ఆర్ టుమారో దిస్ ఇస్ ద సేమ్ టైటిల్ విచ్ ఈస్ గోయింగ్ టు దట్ దే విల్ డిసైడ్. యాజ్ ఇట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్ వాజ్ అండ్ నిన్న అనిల్ సుంకర్ గారు కానీ 2-3 అడిగినప్పుడు వాళ్ళుగా చాలా మంచి టైటిల్ పెట్టారంటే వినడానికి ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అని. ఇప్పుడు కాంతారా ఉందనుకోండి, మన కాంతారా అర్థం తెలుసా? ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. అంటే అర్థం గురించి కాదు, కొంచెం పలకడానికి ఈజీగా ఉంటే బాగుంటుంది. శుభకృత నామ సంవత్సరం అనేది తెలుగు వాళ్ళు పలకాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే ఇందాక శ్రీ విష్ణు గారు మాట్లాడుతున్నారు. సామజ వర్గమన మంచి టైటిల్, పాట కూడా ఫేమస్. ఆయన సామజ అంటున్నారు. ఈజ్ ఆఫ్ ఇది నారీ నడుమురారి. మీ అందరూ ఇప్పుడు రామబ్రాజ్ గారు కానీ మీరు కానీ నారీ అంటున్నారు సింపుల్గా. సో ఏంటంటే ఆ ఈజ్ ఆఫ్ పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో మాసెస్కి అని చెప్పి. నేను బేసిక్ ఏంటంటే శుభకృత నామ సంవత్సరం అనేది దే ఫిక్స్ దిస్ టైటిల్. ఇట్ ఈస్ దేర్ డిసిషన్. వీ లైక్డ్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు సామజ వరగమన అంటే ఇట్ ఈస్ అ లాంగ్ టైటిల్, బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సో శుభకృత నామ సంవత్సరం కూడా మీరు గ్లిమ్స్ చూడలేదు ఇంకా కదా? లేదు సార్. ఇఫ్ యూ సీ ద గ్లిమ్స్ యూ విల్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ శుభకృత నామ సంవత్సరం. సో ఆ రకంగా ఇట్ ఈస్ కనెక్టెడ్ ఫుల్లీ టు ద థింగ్. ఒక టైటిల్ని అలవాటు చేయడండి. ఇప్పుడు సొగసు చూడతరమా, సామజవర గమన, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నారీ నడుమ మురారి, అప్పుడు కూడా శంకరాభరణం, ఇలా ఇవన్నీ కూడా కొన్ని టైటిల్స్ ఆల్వేస్. హిందీలో ఒకటి వచ్చింది, ఆల్బర్ట్ పింటోసే గుస్సా క్యూ హారేగా, పెద్ద హిట్ అయింది అది అప్పట్లో 80s నేను. సో ఇట్స్ మీరు గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ అండ్ దిస్ విల్ కనెక్ట్ అండి. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ పర్సనల్లీ ఆస్క్ యూ ఆఫ్టర్ యూ సీ ద గ్లిమ్స్, యూ లెట్ మీ నో. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫ్రమ్ యూ. సార్ నరేష్ గారు, మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నరేష్ నామ సంవత్సరం అనుకోవచ్చు సార్? ఒకటండి, గత 10 ఏళ్ళుగా కూడా ఒక కంటిన్యూ ఫ్లోస్లో క్యారెక్టర్స్ హిట్ అవుతూ వస్తున్నాయి, పెరుగుతూ వస్తున్నాయి. ఐఎమ్ క్వైట్ థ్రిల్డ్ అండి నిజంగా. ఇది అంటే ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ ఎనీబడి, బట్ చాలా అరుదుగా సెకండ్ ఇన్నింగ్స్లో ఇంత రేంజ్కి వెళ్ళదండి జనరల్గా. అది వెళుతుంది. ఎందుకు వెళుతుందంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ టు ది జెన్ జీ ఆడియన్స్ త్రూ ది జెన్ జీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో నా చుట్టూ ఉన్నదంతా యూత్ అండి, ఇంక్లూడింగ్ సజ్జన్, విశ్వనాథ్ గారు, అందరూ కూడా యంగ్ ఫిల్మ్ మేకర్స్ హూ థింక్ యంగ్ అండ్ థింక్ ఫార్వర్డ్. సో వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ నరేష్ కెన్ క్యారీ దిస్ ఫార్వర్డ్. సో ఇప్పుడు కే ర్యాంప్ది ఉంది, ఎంత ఇష్యూస్ అని మనం మాట్లాడినప్పుడు టుడే దట్ క్యారెక్టర్ కనెక్టెడ్ టు లేడీస్, జెంట్స్, అందరు కనెక్ట్ అయింది. సో దట్ వే దే బిలీవ్ మీ దట్ నరేష్ విల్ క్రియేట్ మ్యాజిక్ అనే నమ్మకం ఉంది. దానికి ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టు గివ్ ఇట్. సో ఐఎమ్ వెరీ ష్యూర్
దట్ నాకు సైమల్టేనియస్గా ఏంటంటే ఈ లీడ్ రోల్స్ ఇమ్మీడియట్గా వస్తున్నాయండి, వరుసగా వస్తున్నాయి. క్రేజీ కళ్యాణం మొన్న అనౌన్స్ చేశారు. శుభకృత నామ సంవత్సరం నేను లీడ్ రోల్స్ ఒప్పుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కడ కూడా వీలంత వరకు అన్ని సినిమాలు మనం ఏదో చేసేస్తామని కాదు, కానీ 100% మనం ఈ సినిమా పీపుల్కి ఎక్కుతుంది, మనకు మంచి పేరు తెస్తుంది, సినిమా బాగుంటుంది కమర్షియల్గా అనుకున్నప్పుడే యాక్సెప్ట్ చేస్తానండి. అదే శుభకృత నామ సంవత్సరం. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ కెరియర్ అండి. యు సీన్ ద గ్లిమ్స్. ఎస్, అంటే మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు అన్నీ కూడా జెన్జీ క్యారెక్టర్స్ లాగే ఉంటున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. ఎస్ 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 దీంట్లో జెన్జీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. The Gen Z characters and this character bond. There is one big bonding in that. I don't want to reveal that. Where every person will feel that ఇక్కడ ఇందులో ఏదో క్యారెక్టర్ నేనున్నాను ఫీలింగ్ క్రియేట్ చేస్తుందండి. దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ సజ్జనార్ స్క్రిప్ట్. అంటే ఇది ఈ శుభకృత నామ సంవత్సరం ఏ జానర్ కింద చూసుకోవచ్చు సార్ దీన్ని సబ్జెక్ట్? అది ఆయనే చెప్పాలి సార్. యాక్చువల్గా అంటే సార్ ఇప్పుడు అడిగారు, అంటే లైక్ శుభకృత్ నామ సంవత్సరం అని సడన్గా అనడానికి రాదు, దాని గురించి జస్ట్ నాకు చెప్పాలని ఉంది. ఇప్పుడు లైక్ ఎక్స్పెషల్గా ఈ సంక్రాంతికి తెలుగులో వచ్చిన చాలా మూవీస్ మీకు తెలుసుంటుంది, అంతా పెద్ద పెద్ద నేమ్స్లే ఉంటాయి. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు కానీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి కానీ, నారీ నారీ నడుమ మురారి కానీ, అంత పెద్దగా పెద్ద స్టార్స్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద టైటిల్ పెట్టినప్పుడు కూడా జనాలకి వెళ్తున్నారు. ఓకే, వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. నేను ఎందుకు శుభకృత నామ సంవత్సరం కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఇప్పుడు నువ్వు జనరల్గా అంటాం చూడండి, లైక్ ఏమవుతుందంటే మా నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు అంటే కన్నడలో యాక్చువల్గా కరెక్ట్గా చెప్పగలను కానీ ట్రై చేస్తున్నాను తెలుగులో చెప్పడానికి. ఏంటంటే అంటే మనం ఈ శుభకృత నామ సంవత్సరం గురించి ఎవరికి తెలియదు. సంవత్సరం అంటాం, ఇప్పుడు ఎంతమంది తెలుగు జనాలందరూ చెప్తారు కదా సంవత్సరం అందరూ అంటారు, కానీ 60 సంవత్సరం ఉన్నాయి. అడిగితే ఎవరికి తెలియదు. అంటే ఎవరికి తెలియదు మీన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి దీని వెనకాల ఉన్న స్టోరీస్ కానీ అవన్నీ కానీ ఎవరికి తెలియవు. సో శుభకృత నామ సంవత్సరాన్ని వచ్చేసరికి జస్ట్ ఇది నేమ్ మాత్రమే కాదు, దాని వెనకాల చాలా స్టోరీస్ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే అది మనం జనాలకి తెలిస్తేనే అప్పుడు వాళ్ళకి ఎక్కుతుంది. లైక్ ఏంటంటే ఓ శుభకృత నామ సంవత్సరం ఉందా, శుభకృత నామ సంవత్సరం అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మన హిస్టరీ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు జనరల్గా లైక్ మనమే కట్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలిసారు కదా, మీకు ఆల్రెడీ ఐ థింక్ మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ లైక్ వాట్సాప్లో ఎలా చేస్తామంటే కరెక్ట్గా అన్ని షార్ట్స్ కట్స్ వచ్చినాయి. నాకు అంత కరెక్ట్గా షార్ట్ కట్స్ గురించి తెలియదు, కానీ అన్ని షార్ట్ కట్స్తోనే చెప్తున్నారు. అంటే దాని డెప్త్ ఏముందో ఎవరికి తెలీదు. సో అలా షార్ట్ కట్ కాకుండా మన ఏ సబ్జెక్ట్ ఏముంది దాని ఆడియన్స్కి తెలియాలి. శుభకృత అంటేనే అంత శుభం జరిగినట్టే జరగాలి. సో అదే ఈ సబ్జెక్టు, దానివల్లే శుభకృతన్ అనే కంప్లీట్ నేమ్. అంటే ఇప్పుడు ఒక మాట బ్రో జనరల్గా చెప్పాలంటే ఏమంటారు, చిరంజీవి అని ఉంటుంది. చిరంజీవి అని పిలిస్తే లైక్ ఆ మీనింగ్ ఉంటుంది కదా, చిరంజీవిగా ఉంటారు అనే లెక్కగా. దాన్ని క్రాప్ చేస్తే ఎట్లుంటుంది, క్రాప్ చేసినట్టు అయిపోతుంది కదా. అంటే తగ్గిన చిరంజీవి అంటే చిరంజీవిగా అలాగే ఉండాలి, చిరంజీవిగానే ఉండాలి. లేకపోతే దాన్ని చిర్ ఇలాంటిది ఎలా చేసేస్తే ఏమైపోద్ది, అది బ్రేక్ అయిపోద్ది. వాళ్ళకి కూడా ఇప్పుడు జనరల్గా మీ పెద్దవాళ్ళు అంటుంటారు కదా, పూర్తి పేరు పెట్టి పిలువు, పూర్తి పేరు. ఇప్పుడు నా పేరు సంగమేష్ శరణప్ప సజ్జనర్, నేను ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా, ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా. నేను కూడా ఫాలో అవుతున్నాను, కట్ చేసే పెట్టుకున్నాను. అంటే సంగమేష్ నుంచి ఎస్, నా నాన్న పేరు నుంచి ఎస్, తర్వాత నా సర్నేమ్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నాను. కానీ యాక్చువల్గా నా పూర్తి పేరు వచ్చి సంగమేష్ సజ్జనర్ కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరికైనా చెప్పమంటే కష్టం అవుతుంది, నాకు కూడా అర్థమైంది. కానీ శుభకృత్ నామ అది నా పేరులాగా కాకుండా మన హిస్టరీ గురించి కానీ, మన హిందూ ధర్మంలో యాక్చువల్లీ ఉన్న చాలా సమస్యల గురించి కానీ అందరికీ తెలియాలి. అందరికి తెలిస్తేనే అది నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళు చెప్పగలుగుతారు. మనకే తెలియకపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలా చెప్తాం? సో ఆ ఇంటెన్షన్తో పాటు నేను చెప్తున్నాను. ఒకటండి, ఇట్స్ బేసికలీ అబ్సల్యూట్ ఎంటర్టైనర్. ఫస్ట్ యు టేక్ దట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ ఎంటర్టైనర్. మీరు ఒక డిఫరెంట్ కథలో తేడా లేదు, అన్నీ మామూలు కథలు అంటున్నారు కదా. ఒక కొత్త కోణంలో కొత్త పాయింట్ తీసుకుని దాన్ని చాలా బ్లెండ్ చేసి ఒక ఎంటర్టైనర్గా చేసినటువంటి స్పాన్ ఉన్న ఫిల్మ్ అండి ఇది. జనరల్గా సినిమా ద్వారానే ఏదైనా కూడా జనానికి పెడుతుంది. సో హిస్ ఐడియా ఈజ్ ఈ కల్చర్ శుభకృత నామ సంవత్సరానికి ఒక మీనింగ్ ఉంది దీంట్లో. ఇఫ్ యూ సీ ద పోస్టర్ దేర్ ఆర్ హియర్ దాన్ని కన్వే చేయడానికి ఆ టైటిల్. సీ నౌ సో మచ్ ఆఫ్ డిస్కషన్ ఈస్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ ద టైటిల్. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద టైటిల్.
కానీ గ్లింప్స్ చూస్తుంటే ఏదో కోల్పోయినట్టు మనిషి ఒక దేవదాసులా కనిపిస్తున్నారు మీరు దాంట్లో చూస్తుంటే. చెప్తున్నారు కొటేషన్స్ చెప్తున్నా కూడా, లైఫ్ గురించి చెప్తున్నా కూడా, ఆ కింద బీరు బాటిల్ అవన్నీ చూస్తుంటే ఏదో పోయింది, మిస్ అయినట్టు. కానీ మీ రియల్ లైఫ్ చూస్తుంటేనేమో మీరు మంచి బోలా, యాక్చువల్లీ చాలా ఎంజాయ్ ఉంటారు. కానీ దీనికి చూస్తుంటే ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకటండి, నా లైఫ్ కూడా దూరపు కొండలు నునుపు అంటారు. I have seen the worst of depressive times. I have seen the worst of financial times. I have seen the worst of emotional times. I'm telling you why this, because many actors, many people are losing their life for a small matter. But the purpose of life is succeeded only when you cross the stage and come. Shubhakruta Nama Samvatsram will entertain you through all. Everybody can identify with the problem of this man and connect to the other characters involving around him. It's a very beautiful. నేను అది కూడా చెప్తానండి. 3 days I took to accept this film. 3 days he stayed back, 30 minutes, 3 hours, then 1 day, then finally I said yes, we are doing this film, because I took so much time to understand this. Naresh garu. Amma. Sir, myself Hemamal here. First of all, advance many more happy returns of the day, sir. Thank you. So recentగా నారి నడుమ మురారి we enjoyed a lot. ముఖ్యంగా మీరు కనిపించిన ప్రతి సీక్వెన్స్ ఈలలేసి గోలలు చేసి అంతలాగా ఎంజాయ్ చేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పికపింగ్ దట్ క్యారెక్టర్ అనమాట. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ నేను లీడ్గా వస్తున్నాను అంటే నేను చాలా పర్టికులర్గా ఉన్నాను, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయాలనుకోవట్లేదు అని అన్నారు. వెన్ కమింగ్ టు న్యూ డైరెక్టర్స్కి వచ్చినప్పుడు హౌ యూ చూస్ సార్, ఎలా చూస్ చేసుకుంటారు పర్టికులర్గా? ఓకే, దిస్ క్యారెక్టర్ సూట్స్ మీ, ఇది ఇప్పుడున్న ఆడియన్స్కి సెట్ అవుతుంది. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు జంబలక్కడి పంబ చూసినప్పుడు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అలాంటి ఒక టెక్స్చర్ని ఇప్పుడు ఒక కొత్త వెర్షన్లో మీరు కనిపిస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ నారిలో కావచ్చు, ఇలా అన్నిట్లో చూస్తున్నాం. ఇప్పుడు తగ్గ జనరేషన్కి అండ్ పాత జనరేషన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఎలాంటి ఒక క్యారెక్టరైజేషన్ పిక్ చేసుకుంటున్నారు, ఎలా పిక్ చేసుకుంటున్నారంటే వాట్ యుల్ సే? అంటే హౌ ఐఎమ్ పికింగ్ ఇట్ అప్ సి గాడ్ బ్లెస్. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ అవుతుంది. 40 daysలో 23 subjects విన్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ 3 days ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ షూట్, హ్యావింగ్ మై బాత్, ఐఎమ్ లిసనింగ్ టు 1 subject. మై డైరెక్టర్స్ 90% ఆర్ ఫ్రమ్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 40. సో ఐఎమ్ యంగ్, ఐఎమ్ కనెక్టింగ్ టు దేర్ మైండ్. రెండోది ఏంటంటే వెన్ ఐ పికప్ మై సబ్జెక్ట్, ఐ లుక్ ఎట్ ది కంటెంట్. బేసిక్గా సినిమా కంటెంట్ బాగుందా, ఒకవేళ క్యారెక్టర్ తక్కువ ఉన్నా క్యారెక్టర్ బాగుందా, ఈ రెండు బాగుంటే ఇట్ విల్ క్లిక్. న్యూ ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్, సో దీన్ని ఫోకస్ చేసుకుంటున్నాను. లీడ్ రోల్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మొన్న వీరాంజనేయులు విహారయాత్ర సూపర్ హిట్ అయింది ఓటీటీలో, ఏనుతొండం గట్టికారజలం కూడా హిట్ అయింది, ఇంటింటి రామాయణం హిట్ అయింది. So all the beauty has got a very good response, doing excellently on Zee. So people are coming forward with new content. See, today always I'm telling, content is the hero, ma. Any time, and especially today, people are not willing to watch run of the mill films. కొత్త కంటెంట్ ఉంటే హీరోకి ప్లస్ అవుతుంది. సో కొత్త కంటెంట్, ఈ కంటెంట్కి నన్ను హీరోగా తీసుకొచ్చారు, ఈ కథకి నేను నాయకుడు. దట్స్ ఆల్. అండ్ ఓవరాల్గా వాట్ ఎవర్ ఐఎమ్ పికింగ్ అప్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ క్రీప్. సో నరేష్ గారు ఉంటే హిట్ అవుతుందంటే విచ్ మీనింగ్ ఐఎమ్ చూసింగ్ ద బెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ గుడ్ సబ్జెక్ట్స్ ఆర్ కమింగ్ టు మీ. సరే, యాడింగ్ టు దట్, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి మీకు కథ చెప్తున్నారు అంటే యూ డోంట్ నో వాట్ హీ డిడ్ అన్నది మీకు తెలీదు. అండ్ కొన్ని అన్ని రిస్కులు కరెక్ట్ అవ్వవు, కొన్ని మిస్ఫైర్ కూడా అవుతూ ఉంటాయి. హౌ యూ సెలెక్ట్ అనేటప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు సార్ ఇఫ్ న్యూ డైరెక్టర్ కమ్స్ అండ్ సే? బేసిక్గా ఏంటంటే గుర్రానికి దాని రైడర్ తెలుసు అంట. ఈ గుర్రం 54 ఏళ్ళుగా పరిగెడుతుంది. సో ఓల్డ్ వార్ హార్స్. సో ఐ నో who is a director is the horse, a director is the jockey, actor is the horse, ante kada. So when I find a good jockey, I enjoy the ride. So alaga I director cheppe flow lo నాకు అర్థమైపోతుంది. I take lot of time. డైరెక్టర్స్ హరి అప్ చేయను, 20 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్పను. గంట, 2 గంటలు, 3 గంటలు మీ ఇష్టం అంట. ఐ ఎంజాయ్ లిసనింగ్ టు స్టోరీస్. కథలు వినడం నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా మా ఆంటీ నాకు ముద్దలు పెడుతూ కథలు చెప్తూనే మొదలు పెట్టారు, దిగేది కాదు. సో ఐ స్టిల్ ఎంజాయ్ స్టోరీస్.
ఐ విష్ దిస్ ఫిలిం విల్ గివ్ అనదర్ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ అండ్ Thank you. సజ్జన్ గారు. సార్ యాక్చువల్లీ ఐమ్ సో సారీ, ఐ మిస్ ద గ్లిమ్స్, నేను చూడలేదు గ్లిమ్స్. అయితే మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతున్నప్పుడు నారదుడు అంటే సార్ గుర్తొస్తారు అని చెప్పి అన్నారు. బై కనెక్టింగ్ ఆల్ ద పాయింట్స్, ఆయన క్యారెక్టరైజేషన్ ఒక నారదుడు క్యారెక్టరైజేషన్ లాగా ఉండబోతుందేమో అని అనిపిస్తుంది. వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అలా ఏం కాదు అని, అంటే లైక్ సబ్జెక్ట్ శుభకృత నామ సంవత్సరం అంటే దాని వెనకాల ఉన్న సబ్జెక్ట్ బట్టి మేము యాక్చువల్గా ఈ సినిమా కాన్సెప్ట్ని చేసామన్నమాట, డిజైన్ చేసాం. మీకు అందరికి తెలిసినట్టు శుభకృత నామ సంవత్సరం వచ్చి 2022-2023 ఆ పీరియడ్లో జరిగే కథ. మీరు చూసారు గ్లిమ్స్, అదే మీరు చూడలేదన్నారు. యాక్చువల్గా ఒకసారి చూస్తే అది అర్థమవుద్ది. డైరెక్టర్ గారు, ఎస్ సార్, హీరో గారిని ఇంట్రడ్యూస్ చేశారు, మరి హీరోయిన్ ఏది సార్? సార్ హీరో గారికి ఒక ఇలాంటి చేసాం కదా సార్, హీరోయిన్కి ఇంకోటి చేస్తాం సార్ ఖచ్చితంగా. ఎవరున్నారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సూన్ అనౌన్స్ చేస్తాం. They will announce soon. There is a big cast. There is a lot of casting from Kannada and Telugu. They will announce soon. నరేష్ గారు, Yes, ma'am. హ్యాపీ బర్త్డే సార్. Thank you, dear. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నారి మురారి. Thank you so much. అండ్ అంటే శుభకృతనామ సంవత్సరం అనగానే నరేష్ గారు ఒక ఫ్యామిలీ టైపు ఇలా ఎక్స్పెక్ట్ చేశాను నేను యాజ్ అ పర్సనల్గా. బట్ టైటిల్కిను రిలీజ్ చేసిన గ్లిమ్స్కి అసలు సంబంధం లేదు. Yes. బట్ అంటే ఈ డిఫరెంట్గా థింక్ చేయటం అంటే ఓన్లీ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యేలా గ్లిమ్స్ ఉండాలన్నా, లేకపోతే వేరే రీజన్స్? No, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. See, if you take Kantara is not our nativity. ఒకడమ్మా సైలెంట్ కొంచెం. కాంతారా is not our nativity. కాంతారా అనే టైటిల్ మనకి ఫస్ట్ కనెక్ట్ కాలేదు. వాళ్ళ గ్లిమ్స్ కానీ, వాళ్ళ ట్రైలర్ కానీ, ఆ విజువల్స్ కానీ అది కనెక్ట్ అయింది. సో ఎక్కడైనా కూడా ఇప్పుడు క్యూరియాసిటీ మీకే క్రియేట్ అయింది కదా. హే భగవాన్ ఉంది, హే భగవాన్ గ్లిమ్స్ లాంచ్ చేయడానికి కనెక్ట్ అయింది. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఈ సినిమా ఆ సినిమా గురించి ఇప్పుడు దీంట్లో మాట్లాడకూడదు. వై ఐఎమ్ సెయింగ్ ఇస్ దిస్ గ్లిమ్స్, ఇందాక చాలామంది నాకు వచ్చి సార్ సూపర్గా ఉంది సార్ గ్లిమ్స్, ఏంటి సార్ ఇదే అని అడుగుతున్నారు. సో ఇట్ హెస్ క్రియేటెడ్ అ క్యూరియాసిటీ. సో ఇవాళ ఖచ్చితంగా గ్లిమ్స్ ఇది వెళుతున్న నమ్మకం నాకు, 100% కాన్ఫిడెంట్ దట్ వీ విల్ హిట్ అ మార్క్. గ్లిమ్స్ తర్వాత ట్రైలర్ తర్వాత టీజర్ తర్వాత ట్రైలర్, ఈ 3 క్లిక్ అయితే ఆల్మోస్ట్ ఫిల్మ్స్ ఆర్ క్లికింగ్, విచ్ మీన్స్ ఆడియన్స్కి అంత ఎడ్యుకేట్ అయిపోయారమ్మా. సో ఈ గ్లిమ్స్ నుంచి మా సక్సెస్ స్టార్ట్ అని అనుకుంటున్నాం శుభకృత నామ సంవత్సరానికి. సార్ అంటే ప్రతి పుట్టినరోజు రాగానే చాలామంది వాళ్ళ పర్సనల్గా ఏదో థింక్ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదో పర్సనల్గా అనుకుంటూ ఉంటారు. బట్ ప్రతి సంవత్సరం బర్త్డే రాగానే నరేష్ గారు మైండ్లో అలా మెదిలేది ఏంటి సార్? ప్రతి సంవత్సరం నిజంగా నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేనుగా ఎప్పుడు బర్త్డే చేసుకోను. బికాజ్ ఐ బిలీవ్ నేను బాగుండాలి, నేను బాగుంటే నా చుట్టూ 10 మంది బాగుంటారు, నేను నవ్వుతూ ఉండాలి, నా చుట్టూ 10 మంది నవ్వుతూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి సందర్భం వస్తుంది బర్త్డేకి. ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం ఇది ఇవాళ చేయాలని మన వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఇవాళ లాంచ్ చేయాలని. That is the excitement of this, because I believe that I should celebrate life with people. People should celebrate my birthday. That is the way a public figure or anybody should celebrate. అంటే పబ్లిక్ ఫిగరే కాదు, ఒక వ్యక్తికి 10 మంది ఫ్రెండ్స్ చుట్టూ ఉండి బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఆనందం వేరే. సో అదే ఆనందం ఇవాళ శుభకృత నామ సంవత్సరానికి ఇవాళ శ్రీ విష్ణు రావడం, మా టీం అంతా రావడం, విష్ చేయడము, మంచి గ్లిమ్స్ని మీ అందరూ చూపించడము. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ దట్ ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి నిజంగా ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ పాయింట్. నాకు ప్రతి సంవత్సరం కూడా ఐ వాంట్ టు టర్న్ యంగర్, ఐ వాంట్ టు టర్న్ స్ట్రాంగర్, ఐ వాంట్ టు టర్న్ మోర్ క్రియేటివ్, అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. గాడ్ బ్లెస్, థ్యాంక్స్ టు గాడ్స్ బ్లెస్సింగ్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్, పవిత్రాస్ లక్, ఆల్ మై డైరెక్టర్స్ అండ్ రైటర్స్ లక్ అండ్ ప్రొడ్యూసర్ లక్, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, లవ్ యూ మా లవ్ యూ. నరేష్ గారు, సార్ మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా మోస్ట్లీ రిలేటబుల్గా ఉండేలాగా తీసుకుంటున్నారు రీసెంట్గా, సమాజవర్గంలో కానీ లేదా నారి నడుమురారి కానీ. సో ఇప్పుడు ఈ శుభకృత నామ సంవత్సరం సినిమాలో ఎంతవరకు రిలేటబిలిటీ ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి? ఆడియన్స్కి. ఎస్ అండి, దిస్ ఇస్ మీరు చూసారు ఇంత గ్లిమ్స్. ఎస్ సే మీకు డిడ్ యూ ఫీల్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ గ్లిమ్స్? దట్స్ ఇట్ అండి. ఇది బేసిక్ ఏంటంటే త్రూ వన్ క్యారెక్టర్ యూఆర్ టెలింగ్ అ ఫిలాసఫీ ఆఫ్ అ లైఫ్ with so many faces in the background. His hand is shivering out of alcoholism, if you notice depth of it,
and there is a young crowd like this boy watching what is and comments going on at the back. So దీని స్పాన్ నేను ఇంకా there's so much to see. You will see Sajan moving forward with so many teasers, glimpses. This film, each character, and there is our Prakriti, our Dhananjay, there are other characters. ఇది ఓన్లీ ఇవాళ ఈ ప్రోటో క్యారెక్టర్ వాట్ యూ కాల్ దిస్ ప్రొటోగానిస్ట్ ఆర్ హీరో ఆర్ ఒక లీడ్ రోల్ చూపించారు అంతే. దెర్ ఆర్ సెవరల్ లీడ్ రోల్స్, సెవరల్ రోల్స్ విచ్ విల్ ఆటోమేటికలీ ఇట్ విల్ లాక్ టు దిస్ ఫిల్మ్ అండి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు మీరు అంటే అగైన్ ఐ షుడ్ కంపేర్ విత్ కాంతారా ఆర్ సంథింగ్, బట్ సంథింగ్ కనెక్ట్స్ దేర్. నాకు అలాగా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి ఈ ఫిలిము. దెర్ ఇస్ అ డెప్త్ ఇన్ స్పాన్ ఆఫ్ ద ఫిలిం. టూ కల్చర్స్, కన్నడ తెలుగు ఇవన్నీ మిక్స్చర్, అవర్ ఫెస్టివల్, సో మచ్ ఫిలాసఫీ అండ్ అబ్సల్యూట్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్. సో ఆ ట్రావెల్ అనేది యూ విల్ వాచ్ యాజ్ వై గో. వీఆర్ గోయింగ్ టు క్యాచ్ అప్ అండ్ అగైన్ యూ ఆర్ ఆల్వేస్ యూ ఇంటర్వ్యూ వెల్. సో యా, చెప్పండి సజ్జన్ గారు డైరెక్టర్. సార్ ఇప్పుడు ఈ మధ్య సినిమాలకి డైరెక్ట్గా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కానీ ప్రమోషన్ స్టార్ట్ చేయట్లేదు, ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఆడియన్స్లో మైండ్లో సినిమా ఉండాలంటే లాస్ట్ 10-15 డేస్ చాలా క్రూషియల్ అనుకుంటున్నారు. మీరు షూట్ బిగిన్స్ టైం నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా సార్, లైక్ శుభకృత్ నామ సంవత్సరం అంటే మైండ్లో పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుందని. సో ఇప్పుడు నుంచి ఒక్కొక్క పండగకి మనం ఒక్కొక్కటి డిఫరెంట్గా వదులుతూ వెళ్తాము. సో రిలీజ్ వచ్చేసేసరికి ఖచ్చితంగా శుభకృత్ నామ సంవత్సరం అందరికి ఈజీగా వచ్చేస్తుంది నోటికి, అంతే. అంటే ఒకటేంటంటేనండి, ఇవాళ ఒకటి చూడండి, మీరు కంటెంట్ తక్కువ ఉంటే యూ కాంట్ హోల్డ్ అండి దట్ అటెన్షన్ స్పాన్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు మొన్న హే భగవాన్ ఉంది, ఆ లాంచే దే మేడ్ ఇట్ బిగ్. ఇవాళ దట్ ఈస్ అగైన్ వెయిటింగ్ టు హిట్ ద స్క్రీన్స్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఫిలిం నౌ, బట్ వెన్ దెర్ ఇస్ కంటెంట్ లాట్ క్యాన్ బి ప్రమోటెడ్ అండి. శుభకృత నామ సంవత్సరం, ఎస్ఎస్ సజన్స్ శుభకృత నామ సంవత్సరం హ్యాస్ దట్ కంటెంట్ అండి. దట్ ఈస్ వై కాన్ఫిడెంట్లీ ఫస్ట్ they want to lock the visuals and the name and thing into the mind. So we took this good occasion on birthday, సంక్రాంతి తర్వాత ఇది మంచి అకేషన్ they did it as far as I know. చాలా రోజుల తర్వాత హీరోగా ప్లే చేస్తున్నారు కాబట్టి పవిత్ర గారు ఈ సినిమాలో ఏమైనా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? నాకు తెలియదు, ఐ డోంట్ థింక్ సో. నాకు తెలియదు, ఇంకా అది అనుకోలేదు. We will let's see how it goes. It's all the director's decision. Let's see how it goes. అండ్ ఒకటేంటంటే ఐఎమ్ కంటిన్యూస్లీ డూయింగ్ లీడ్ రోల్స్. మొన్న వీరాంజనేయుల విహారయాత్ర, మై ఏజ్ లీడ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్ కంటిన్యూస్లీ. ఇంకా 2-3 వస్తున్నాయి. క్రేజీ కళ్యాణం ఒకటి ఇట్స్ గెటింగ్ రెడీ ఫర్ రిలీజ్ నౌ. ఇట్స్ వేణుగల టీమ్ది. దట్ పోస్టర్ ఆల్సో టుమారో దే ఆర్ లాంచింగ్. సో కంటిన్యూస్గా లీడ్ రోల్స్ కూడా కంటిన్యూస్గా వస్తున్నాయండి. ఐఎమ్ బ్యాలెన్సింగ్ బిట్. ఐ డోంట్ వాంట్, ఐ మీన్ లైక్ అన్ని లీడ్ రోల్స్ చేయాలి అలాంటిది లేదండి. ఐఎమ్ అన్ యాక్టర్ బేసికలీ. I'm doing antagonist also, absolute antagonist. So I want that exercise to be new. Everything na kottaga anpichali. I shouldn't become stale for myself. Adi. Last 2 questions, please. No, let it finish, no problem. నరేష్ గారు నమస్తే అండి. స్ట్రైట్. Yeah. నమస్తే అండి. హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్. కదా మహిళలన్నా మొన్న దాంట్లో అదేది ఏం నక్షత్రం అది? అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం లాగా ఐ కెన్ సీ వెల్. ఓకే. సో అదే సార్, హ్యాపీ బర్త్డే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ నారీ నారీ నడుము మురారి. థ్యాంక్ యూ అమ్మా. సార్, అంటే సామజవర్గం దగ్గర నుంచి ఒక సినిమాలో మీ క్యారెక్టర్ ఉంది అని అంటే ఎవ్రీ టైం మేము థియేటర్కి వెళ్ళినప్పుడు లైక్ ఎలా ఉండబోతుందని ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు గ్లిమ్స్ చూసిన తర్వాత కూడా ఆ బీర్ బాటిల్స్ మీద కూర్చునేది కావచ్చు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఈ సినిమా షూటింగ్ టైంలో కావచ్చు, విచ్ వన్ ఈజ్ వెరీ టఫ్ ఫర్ యూ సార్? అంటే లైక్ ఈ సీన్ కావచ్చు, బికాజ్ మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు, బట్ విచ్ వన్ ఈజ్ వెరీ టఫ్ ఫర్ యూ అని అంటే? దీంట్లోనా? దీంట్లో ముందు బీర్ బాటిల్ మీద కూర్చోవడం చాలా టఫ్ అమ్మా. దానికి నేను చెప్పలేను, ఆ బాధలు మీకు అర్థమవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఎంత ఆథెంటిక్ అంటే ఇట్ వాజ్ వర్క్ సో వెల్. ద క్యాన్వస్, ద లైటింగ్ అండ్ దట్ హ్యాండ్ షివరింగ్ ఆఫ్ అన్ ఆల్కహాలిక్, చిల్డ్రన్ అట్ ద బ్యాక్గ్రౌండ్, మాస్క్స్, అండ్ పైకి వెళ్తే దెర్ ఇస్ అనదర్ నరేష్ సిట్టింగ్ ఆన్ టాప్ విత్ అ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. సో మచ్ వాట్ డిజైన్డ్ ఇన్ వన్ ఫ్రేమ్ అమ్మా. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ వాట్ ఐవ్ సీన్ ఆఫ్ సజ్జనార్. Definitely that will be conveyed fully
100% ఈ సినిమా అయిన తర్వాత నా నమ్మకం అమ్మ. వీఆర్ గోయింగ్ టు షూట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఈ ఫిల్మ్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ క్యాన్వాస్. 100% నమ్మకం. సో వన్ మోర్ క్వశ్చన్. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా కథలు వింటున్నాను అని చెప్పారు. బట్ ప్రతిసారి కథ మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ క్యారెక్టర్ని లైక్ డైరెక్టర్స్ ఇంప్రెస్ చేయాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి సార్ మీ క్యారెక్టరైజేషన్లో పర్టికులర్గా? అంటే ఒకటమ్మా, క్యారెక్టర్స్ రిపీట్ ఉండకూడదు. ఐఎమ్ లుకింగ్ ఎట్ న్యూ క్యారెక్టర్స్, అవి వస్తున్నాయి. రెండోది, ఒక జానర్ నేను ఒక కామెడీకో, ఫాదర్కో, బ్రదర్కో, ఒక లీడ్ రోల్కో ఫిక్స్ అవ్వలేదు. యాంటగనిస్ట్, డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. వాళ్ళుగా రాసుకొస్తున్నాను నా దగ్గర. ఐ మైట్ బీ డూయింగ్ అ ట్రాన్స్జెండర్ రోల్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో అలాంటి రోల్స్ ఐఎమ్ లుకింగ్ ఎట్. యూ మైట్ బీ షాక్డ్ సమ్ టైమ్ వెరీ సూన్. సో ఇలాగా దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. సో తెలుగులో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై డైరెక్టర్స్, మై రైటర్స్, మై ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ మీ టు పర్ఫామ్ ఎనీథింగ్ అని. దట్స్ వై ఐ కీప్ వెల్ ఫిట్ ఇన్ స్ట్రైకింగ్ రీచ్ ఫర్ ఎనీ క్యారెక్టర్. ఒకవేళ రేపు 10 కేజీలు తగ్గాలన్నా, లేడీ రోల్ వేయాలన్నా తగ్గిపోతా. సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us సార్. నరేష్ గారు సార్, ఇక్కడ హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సెలబ్రేటింగ్ 54 years గోల్డెన్ ఇయర్స్ సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో శుభకృతనామ సంవత్సరం అండ్ టైటిల్ దగ్గర నుంచే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మీ జర్నీలో ఈ 54 years ఆఫ్ యువర్ జర్నీ చాలా క్యారెక్టర్స్ ప్లే చేసి ఉన్నారు. అండ్ చాలామంది కొత్త డైరెక్టర్స్ అండ్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు. సో అంటే మీరు చెయ్యని రోల్ కూడా లేదంటే చెప్పాలంటే చాలా క్యారెక్టర్స్లో మీరు ఇన్వాల్వ్ చేసి ఉంటారు. అండ్ ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ప్లే చేశారు. సో ఈ శుభకృతనామ సంవత్సరం వచ్చినప్పుడు ఆయన మీకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసిన మీకు అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ ఎక్కడైనా సిమిలారిటీస్ కావచ్చు, డిడ్ యూ ఫైండ్ ఎనీథింగ్? ఎస్, దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ of my entire second innings. That first narration, they said one Sajjanar, one Kannada director wants to narrate one script to you. I didn't have any expectations because I don't keep any expectations. We don't know ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, but I give them time. ఒక లక్కీగా ఆ 2 days బ్రేక్లో మధ్యాహ్నం 30 నిమిషాలు చెప్తా అన్నాడు. 30 నిమిషాలు చెప్పిన తర్వాత తలలో టపాకాయ వెళ్ళినట్టు వచ్చింది నాకు. అంటే వాట్ సబ్జెక్ట్ ఈజ్ గాట్ అని, బ్రదర్ యూ డోంట్ మైండ్ స్టేయింగ్ ఫర్ 1 more day అన్నా. ఐ విల్ స్టే అన్నాడు. నెక్స్ట్ డే ఫ్రమ్ మార్నింగ్ 10:30 to 2 o'clock, ఆల్మోస్ట్ 3 to 3.5 hours నేరేషన్ ఈ గేవ్. అంటే బికాస్ లీడ్ రోల్ చేస్తున్నప్పుడు ఎక్కువ బాధ్యత పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగిందండి నాకు. when I feel interested, definitely I feel the audience will feel interested because I looked at from the perspective of the audience. When I కథ విన్నప్పుడు కూడా అప్పుడే ఎక్సైట్ అయిపోయాను. ఇది రేర్ సబ్జెక్ట్ అండి, వెరీ రేర్ సబ్జెక్ట్. దెన్ ఐ టోల్డ్ హిమ్ టు యాక్సెప్ట్ ఇట్, ఐ నీడ్ 1 more day, గివ్ మీ 1 more day. He stayed back the 3rd day. So 3rd day afternoon I said, can you do this pant? Ante not that he can't do, but overall production, Vishwanath garu, an experienced producer, he's done this is the second film, not that new film, they're not new to films, but ఆ స్పాన్ అంత ఉందండి ఆ సినిమాలో. అది నేను ఇప్పుడు చెప్పడం కంటే యాజ్ టైమ్ గోస్ యూ విల్ అండర్స్టాండ్. ఒక చిన్న గ్లిమ్స్ ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే ఇమాజిన్ టుమారో ద పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దట్ మచ్ ధైర్యంగా నేను చెప్తానండి. మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, మళ్ళీ నేను ఎక్కడ ఉంటానో మీరు చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నరేష్ గారు హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే సార్, ఈ గ్లిమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైఫ్ కోట్ అనేది చెప్పారు, చాలా బాగా అనిపించింది అది. అంటే మీ వే ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. లైఫ్ హ్యాస్ నో డిస్కౌంట్స్. లవ్ ఇట్, లివ్ ఇట్, ఎంజాయ్ ఇట్ టు ద లాస్ట్. రూల్, ఎంజాయ్ లైఫ్. నెవర్ ఒకే. మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వడు మన కోసం రాడు. మనం బాగున్నప్పుడు అందరూ వస్తారు. వాళ్ళని కలుపుకోవాలి, కష్టంలో ఉన్నోళ్ళని నిలుపుకోవాలి, మనం ముందుకెళ్తూ ఉండాలి, మన చుట్టూ 10 మంది బాగుండాలి. దిస్ ఇస్ మై ఫిలాసఫీ. సెలబ్రేట్ లైఫ్. హాయ్ సార్. హాయ్, కంగ్రాచులేషన్స్ సార్ నరేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్. సార్, ఇప్పుడు యాక్చువల్గా పాన్ ఇండియా అనగానే చాలా అంటే అన్ని లాంగ్వేజ్లో కూడా బాగా కనెక్ట్ ఉండాలి. సో ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? సో కమింగ్ టు ఇన్ని లాంగ్వేజ్ అనగానే కొంచెం భయం ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా అంటారా లేదా? లేదండి, అంటే అదే నేను చెప్తాను. వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఒక పాన్ ఇండియా సినిమా చేయాలి అనుకుని దాని కంటెంట్ రాసుకుంటే ఫెయిల్ అవుతాం. మళ్ళీ కాంతారాకే వస్తున్నాను. ఐ డోంట్ నో వై ఐఎమ్ టాకింగ్ కాంతారా, బట్ దట్ ఈస్ కనెక్టింగ్ టు మీ. We didn't know Rishabh Shetty that time. We don't know what is Kantara.
but it was a big hit. Kantara 2 was a bigger hit. Now they gone pan-India because they're choosing with content. ఈ సినిమా కూడా ఇట్ హ్యాస్ అ కంటెంట్ విచ్ విల్ కనెక్ట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇన్ఫ్యాక్ట్ పోస్టర్లు వాళ్ళు తెలుగులో, కన్నడలో, మలయాళంలో, తమిళ్లో కూడా చేశారు. బట్ వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ నౌ బికాస్ ఇట్స్ టూ ఎర్లీ. ఖచ్చితంగా అయితే తెలుగులో, కన్నడలో 2 లాంగ్వేజెస్లో వీఆర్ షూటింగ్ దిస్ ఫిల్మ్. ఓకే, డన్. ఎనీథింగ్ ఎల్స్? ఎస్. వన్ లాస్ట్ క్వశ్చన్, అంతేనా? డన్. థ్యాంక్ యూ. యా టెల్ మీ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. మీరు అడుగుతారా? ఒక మైక్ అటు ఇవ్వరా? ఒకటి ఈ మైక్ ఇవ్వండి వెంకట్ గారు. ఈ మైక్ అటు ఇవ్వండి. కొంచెం కెమెరా 5 minutes ఉన్న కేక్ కటింగ్ ఉంటుంది, కెమెరాస్ మాత్రం. సార్ చెప్పండి. ఎంత లేదన్నా కూడా తెలుగు కన్నడ కొద్ది డిఫరెన్స్ ఉంటుంది సార్. స్టోరీస్ పరంగా చూసుకుంటే వన్ మినిట్ హోల్డ్ ఆన్. స్టోరీస్ పరంగా చూసుకుంటే తెలుగుకి కన్నడకి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఎవరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది సార్ ఇది సబ్జెక్ట్? ఇది దిస్ ఇస్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. ఇండియాలో ఖచ్చితంగా ఇండియన్ కల్చర్ గురించి తెలిసిన వాళ్ళకి ఇండియాలో ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 3rd or 4th టైం ఇది. అంటే ఎవ్రీ ఫిల్మ్ చెప్తున్నాను నేను, ఈ సినిమా కూడా చెప్తున్నా. దిస్ విల్ కనెక్ట్ టు ఎనీ లాంగ్వేజ్. దేర్ పవర్ టు గో ఫార్వర్డ్ ఈజ్ ద పవర్. అంటే ఈ సినిమాతో మీరు కన్నడలో కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు? ఎస్, అలా అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఎస్, కన్నడలో కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నాం. ఎస్. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం, డైరెక్టర్ Thank గారు you all. ఒక Thank 2 you, మాటలు media. మాట్లాడతారు. యా ప్లీజ్. యాక్చువల్లీ జస్ట్ ఏం లేదు, అంటే ఇంత వర్క్ చేసాము, మీరు గ్లిమ్స్ చూశారు. నా టీంని ఇంట్రొడ్యూస్ చేయకపోతే అది తప్పొద్దు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ శాశ్వత్, మహంతేష్, అంబరీష్, భీమ్, ప్లీజ్ దయచేసి ఒక్కసారి, ఎందుకంటే వీళ్ళంతా చాలా ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు మేము చూస్తున్న గ్లిమ్స్ కానీ పోస్టర్స్ కానీ వాళ్ళ వెనకాల చాలా హార్డ్ వర్క్ చేశారు. శాశ్వత్ ఎస్. హరీష్ ఆర్ట్ మీరు చూస్తున్నారు కదా, హరీష్ రమ్మనండి. హరీష్ రండి. ఆల్ యూనిట్ కమ్ యు ఆల్సో కమ్ ప్రదీప్ రండి. ప్రవీణ్ గారు రైట్. ప్లీజ్